దేవుడు ఈ 3వ మాసంలో చివరి పరిశుద్ధ దినం రీతిగా ఆయన నామాన్ని గణపరిచేటువంటి చక్కటి అవకాశాన్ని మనందరికి అనుగ్రహించారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. నీ ఉచితమైన అపారమైన కృపా ప్రేమను బట్టి నన్ను మమ్మలను ఎంతగానో ప్రేమించి 3వ మాసము ప్రారంభ దినము నుండి ఈ చివరి పరిశుద్ధ దినం వరకు కూడా బలమైన నీ రెక్కల చాటున ఆశ్రయమును కల్పించి ఇటు రీతిగా ఈ దినము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీరు ఇచ్చినటువంటి విలువైన, శ్రేష్టమైన, అమూల్యమైన సమయం కొరకు స్తోత్రాలు. గడిచిన దినాలన్నిట మా జీవితాల్లో, మా కుటుంబంలో, మా వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ మమ్మల్ని అందరినీ నీ కృపచేత విడిపించి దాటించిన విధానం కొరకు నీ స్తోత్రాలు. మరి సమయంలో నా తండ్రి ఈ పరిశుద్ధ ఆరాధన క్రమాన్ని తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని నామంలో ప్రారంభిస్తూ ఉంటుండగా ఆది నుండి అంతవరకు మీరు అధ్యక్షులుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. వాతావరణాన్ని, విద్యుత్తుని మీ స్వాధీనం ఉంచుకోండి నాయన. ఈ ఆరాధన జరుగుతున్న సమయంలో ప్రతి ఒక్కరం కూడా హృదయపూర్వకంగా మిమ్మల్ని గణపరిచేటువంటి తలంపు దయచేయండి. మా హృదయాలు కేవలము నీ సన్నిధిలో నాయన నీ యొక్క మాటలు వినబోతున్నప్పుడు వాటి వైపే ఆ హృదయాలు కేంద్రీకృతం ఉండడం కృప చూపించమని, ఆరాధన జరుగుతున్న సమయంలో వాతావరణం కానీ, విద్యుత్తు కానీ ఎలాంటి ఆటంకం కలుగు చేయకుండా సమస్తమును మీ స్వాధీనం అందించుకొని మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొని దీవెనలు, మేలులు మెండుగా మాపై కుమరించమని యేసుక్రీస్తు వారి ఉన్నత నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కలిసి నేను నా జీవిత నావను నాకై నేను నడుపలేను. ఎగసి పడుతున్న కెరటాలతో సాగతున్నది పయనం. ఎగసి పడుతున్న కెరటాలతో సాగతున్నది పయనం. సఫలమగదు నా ప్రయత్నం, సఫలమవదు నా ప్రయత్నం. అయినా తీరం చేరగలను యేసుతో కలిసి నేను. అయినా తీరం చేరగలను యేసుతో కలిసి నేను. నా జీవిత నావను
నాకై నేను నడుపలేను. కమ్ముకొచ్చిన పొగమంచుతో మూసుకున్నది మార్గం. కమ్ముకొచ్చిన పొగమంచుతో మూసుకున్నది మార్గం. కానరాదు ఏ సహాయం, కానరాదు ఏ సహాయం. అయినా తీరం చేరగలను యేసుతో కలిసి నేను. అయినా తీరం చేరగలను యేసుతో కలిసి నేను. నా జీవిత నావను నాకై నేను నడుపలేను. కటిక చీకటి బెదిరింపుతో ఆవిరైనది ధైర్యం. కటిక చీకటి బెదిరింపుతో ఆవిరైనది ధైర్యం. జాడలేదు ఆశా కిరణం, జాడలేదు ఆశా కిరణం. అయినా తీరం చేరగలను యేసుతో కలిసి నేను. అయినా తీరం చేరగలను యేసుతో కలిసి నేను. నా జీవిత నావను నాకై నేను నడుపలేను. నా జీవిత నావను నాకై నేను నడుపలేను. అయినా తీరం చేరగలను యేసుతో కలిసి నేను. అయినా తీరం చేరగలను యేసుతో కలిసి నేను. నా జీవిత నావను నాకై నేను నడుపలేను. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో నన భాషవైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నా తోడువై ఇలా సాగమని. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని.
యేసయ్యా కొలతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నా ఆశభాషవైనావే పోరులలో పోరాటములో నా పక్షమునే నీవు నిలిచావే దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా ఇలా సాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతుకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా వెంటే నీవు నిలిచావే నా జంట నీవుగా నేను నడిచే దారుల్లో నా తోడేయున్నావే నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా ఊసులలో నా ఊసులలో నా ఆశభాషవైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నా తోడువై ఇలా సాగమని జీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదునా కొదువతో నేను కుమిలెదునా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదునా నీవు నాకుండగా నీవే నా అండగా నీవే నాకుండగా నీవే నా అండగా నీవే
సంపదలగనివి సర్వకృపానిధివి సంపదలగనివి సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా కొండల వైపు నా కనులెత్తినా కొదువతో నేను కుమిలెదునా కొదువతో నేను కుమిలెదునా కలవరపడిని కొండల వైపు నా కన్నులెత్తుదునా నిత్యము కదలని సీయోను కొండపై నిత్యము కదలని సీయోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదునా కొదువతో నేను కుమిలెదునా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కన్నులెత్తుదునా ప్రైజ్ ది లార్డ్. Incoming call. Incoming call. ప్రైజ్ ది లార్డ్. భయమే లేదయ్యా దిగులే లేదయ్యా నీవు నాతో ఉన్నావేసయ్యా కొరతే లేదయ్యా కలవరమే రాదయ్యా కౌగిలిలో నన్ను దాచావేసయ్యా భయమే లేదయ్యా దిగులే లేదయ్యా నీవు నాతో ఉన్నావేసయ్యా కొరతే లేదయ్యా కలవరమే రాదయ్యా కౌగిలిలో నన్ను దాచావేసయ్యా ప్రాకారమైనవే నా చుట్టూ ఉన్నావే ప్రాకారమైనవే నా చుట్టూ ఉన్నావే నా దాగు చోటు నీవే యేసయ్యా నా దాగు చోటు నీవే యేసయ్యా భయమే లేదయ్యా
దిగులే లేదయ్యా నీవు నాతో ఉన్నావేసయ్యా కొరతే లేదయ్యా కలవరమే రాదయ్యా కౌగిలిలో నన్ను దాచవేసయ్యా ప్రాణభీతి నాకు కలుగగా నీ రెక్కల చాటున నన్ను దాచావే ఆందోళనలో నేను ఉండగా నీ మాటతో నన్ను ఆదుకున్నావే ప్రాణభీతి నాకు కలుగగా నీ రెక్కల చాటున నన్ను దాచావే ఆందోళనలో నేను ఉండగా నీ మాటతో నన్ను ఆదుకున్నావే క్షణమైన నన్ను మరువకుండా భద్రము చేసావే క్షణమైన నన్ను మరువకుండా భద్రము చేసావే ప్రాకారమైనవే నా చుట్టూ ఉన్నావే ప్రాకారమైనవే నా చుట్టూ ఉన్నావే నా దాగు చోటు నీవే యేసయ్యా నా దాగు చోటు నీవే యేసయ్యా భయమే లేదయ్యా దిగులే లేదయ్యా నీవు నాతో ఉన్న యేసయ్యా కొరతే లేదయ్యా కలవరమే రాదయ్యా కౌగిలిలో నన్ను దాచవేసయ్యా గుండె పగిలి గాయమవ్వగా స్వస్థపరిచి బాగు చేసావే చీకటి కోరలు తరుముచుండగా వెలుగుతో నన్ను ఎదుర్కొన్నావే గుండె పగిలి గాయమవ్వగా స్వస్థపరిచి బాగు చేసావే చీకటి కోరలు తరుముచుండగా వెలుగుతో నన్ను ఎదుర్కొన్నావే క్షణమైన నన్ను విడువకుండా భద్రము చేసావే క్షణమైన నన్ను విడువకుండా భద్రము చేసావే ప్రాకారమైనవే నా చుట్టూ ఉన్నావే ప్రాకారమైనవే నా చుట్టూ ఉన్నావే నా దాగు చోటు నీవే యేసయ్యా నా దాగు చోటు నీవే యేసయ్యా భయమే లేదయ్యా దిగులే లేదయ్యా నీవు నాతో ఉన్న యేసయ్యా కొరతే లేదయ్యా కలవరమే రాదయ్యా కౌగిలిలో నన్ను దాచవేసయ్యా ప్రాకారమైనవే నా చుట్టూ ఉన్నావే ప్రాకారమైనవే నా చుట్టూ ఉన్నావే నా దాగు చోటు నీవే యేసయ్యా నా దాగు చోటు నీవే యేసయ్యా భయమే లేదయ్యా దిగులే లేదయ్యా
నీవు నాతో ఉన్న యేసయ్యా. కొరతే లేదయ్యా, కలవరమే రాదయ్యా, కౌగిలిలో నన్ను దాచ యేసయ్యా. యెహోవా యందు నమ్మకించు వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెనుందురు. యెరూషలేము చుట్టూ పర్వతంలో ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండానట్లు భక్తిహీనులు రాజదండము నీతిమంతుల శ్వాసం మీద నుండదు. యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. ప్రియ దేవుని సంగమా, మనమందరం కూడా నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. అందరూ నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధాత్మాలై మేళాన్నిచ్చు దేవుని స్తుతించు సర్వా లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. మహాగణుడును మహోన్నతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఉచితమైన కృపను బట్టి, నీ అపారమైన ప్రేమను బట్టి నా తండ్రి, గడిచిన దినములన్నిట నీ కృపలో మమ్మల్ని దాచారు. తిరిగి ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో మేము నీ సన్నిధానములో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి అనేకులకు నీ నామము చాటింప చేయడానికి మమ్మల్ని సజీవులుగా ఆరోగ్యులుగా ఉంచిన విధానం కొరకైన స్తోత్రాలు నాయనా. మా జీవితాలలో మరిచిన కాపుదల నెమ్మది కొరకై స్తోత్రాలు, సజీవుల స్థితి కొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించగలిగాం. తదుపరి ఆరాధన క్రమంలో మీరు మాతో ఉండమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. వాక్య పట్టణంలో, విజ్ఞాపనలో, సాక్ష్యాలలో, స్తుతి ఆరాధనలో, వాక్య సందేశంలో మీరు మాతో ఉండండి. జరుగుతున్న ఆరాధన అంతా కూడా కేవలము నీ నామములకు మాత్రమే మహిమకరంగా జయకరంగా జరిపించమని, చేరవచ్చిన అందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మలచమని ప్రార్థిస్తూ, చేరవచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవెనతో నింపండి. ఇంకా ఎవరైతే రావాల్సి ఉన్నదో వారు కూడా సకాలంలో నీ పాద సముఖమునకు వచ్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచేటువంటి ధన్యత వారికి దయచేయమని, మరొకసారి వాతావరణమును, విద్యుత్తును మీ స్వాధీనం అందించుకునమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాడు మా తండ్రి. ఆమేన్. మంచిది. పిల్లల సమయంలో ఉత్తర ప్రస్తుత పాఠ్యభాగము చదువుదాం. 73వ సంకీర్తన 16వ చరణం నుండి చివరి చరణం వరకు ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదాం. 73వ సంకీర్తన 16వ చరణం నుండి 28 చరణం అనగా చివరి వరకు ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదాం. చివరి చరణం అంతా కలిసి చదువుదాం. అయినను దీనిని తెలుసుకున్నానని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతముని గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోదురు, మహాభయం చేత వారు కడముట్ట నశించుదురు. మేలుకొనిన వాడు తాను కన్న కల మర్చిపోనట్లు ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. నా హృదయము మత్సరపడెను,
నా అంతరింద్రియములలో నేను వ్యాకుల పడితిని. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను. నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కరలేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్యమునై ఉన్నాడు. నిన్ను విసర్జించువారు నశించెదరు. నిన్ను విడిచి వ్యభిచరించు వారినందరినీ నీవు సంహరించెదవు. చివరి చరణం కలిసి చదువుదాం. నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వకార్యములను నేను తెలియచేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణజొచ్చి ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు దీవించును గాక. ప్రియులారా, మనమందరం కూడా తెరిచి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 474వ పాట, యేసుని కొరకై ఎలా జీవించతను వాసురముగా నేను దినము. పల్లవి మొదటి చరణం, రెండవ చరణం, 4వ చరణం, 6వ చరణం గమనించాలి. పల్లవి మొదటి 2 చరణాలు, 4వ చరణం, 6వ చరణం. యేసుని కొరకై ఇలా జీవించేద వాసురముగనే నన్ను దినము. యేసుని కొరకై ఇలా జీవించేద వాసురముగనే నన్ను దినము. దోషములన్నీయు పాపెందు మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. యేసుని కొరకై ఇలా జీవించేద వాసురముగనే నన్ను దినము. నాశనకరమగు గుంటలో నుండి మోసకరం బగు యూబి నుండి నాశనిలపై కేతెను నన్ను పిశాచి పదంబున తొలగింపన్. యేసుని కొరకై ఇలా జీవించేద వాసురముగనే నన్ను దినము. పలు విధముల పాపంబును చేసితి, వలదని త్రోసితి వాక్యమును. కలుషము పాపెను కరుణను పిలిచెండు, సిలువలో నన్నాకర్షించెన్. యేసుని కొరకై ఇలా జీవించెద వాసురముగనే నన్ను దినము. శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొనును నా ప్రభువనిశం. వ్యాధులు లేములు మరణము వచ్చిన నాదుడే నా నిరీక్షణగున్. యేసుని కొరకై ఇలా జీవించెద వాసురముగనే నన్ను దినము. అర్పించెను తన ప్రాణము నాకై, రక్షించెను నా ప్రియ ప్రభువు. అర్పింతును నా యావ జీవము రక్షకుడేసుని సేవింప. యేసుని కొరకై ఇలా జీవించెద వాసురముగనే నన్ను దినము. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మంచిది పిల్లల, దేవుడు తన మహాకృపను బట్టి ఇటు రీతిగా 3వ మాసం చివరి పరిశుద్ధ దినములో ప్రభు పాద సముఖములో ఉండి ఆయన నామాన్ని కనపరచడానికి శ్రేష్టమైన విలువైన సమయాన్ని మనకు అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి దేవాది దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. ఈ పరిశుద్ధ ఆదివారపు దినంలో ధ్యానం చేయడానికి మరి ముందుగా మనకి ఇవ్వబడినటువంటి వాక్య భాగం అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
15, 16, 17 3 వచనాలు గల భాగాన్ని చదువుదాం. అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు గల భాగాన్ని ఇది నా ధ్యాన భాగంగా చదువుదాం. ఈ వాక్య భాగాన్ని సంఘ కార్యదర్శి గారు డాక్టర్ సతీష్ బెహ్రా గారు చదువుతారు. తదుపరి పాస్టమ్ గారు విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. దేవుని నామానికి స్తుతి కలుగాక. ఈరోజు మన వాక్య భాగం గలతీయులకు 6వ అధ్యాయము 15 నుంచి 17 వరకు చదువుకుందాం. కొత్త సృష్టి పొందుటియే గాని సున్నతి పొందుటి ఏమీ లేదు, పొందకపోవటందియు ఏమీ లేదు. ఈ సంగతి చెప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానమును కృపయు కలుగునుగాక. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవడు నన్ను శ్రమ పెట్టవద్దు. దేవుడు తన పరిశుద్ధంగా దీవించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన రాజా, నిత్య నివాసనమైన తండ్రి, నీ పరిశుద్ధ నమ్మక వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నాయన మమ్మల్ని అందరినీ నీ సజీవులమైన రెక్కల కింద భద్రపరిచి కాసి కాపాడిన దేవానికి స్తోత్రాలు. ఇదిగో నాయన, ఇప్పటి వరకు నీ పాటల ద్వారా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. దేవానికి వందనాలు. వచ్చిన బిడ్డలను దీవించండి, రానున్న బిడ్డలను ప్రభు సకాలానికి రావటానికి నీ కృప చూపించండి. దేవానికి స్తోత్రాలు. అయ్యా గతన నాయన నెలంతా కాచి కాపాడి ఇదిగో నాయన చివర నాయన ఆదివారం నాయన సజీవులమైన నీ రెక్కల కింద భద్రపరిచి నీ సన్నిధిలో నాయన నిన్ను స్థుతించడానికి, నేను నాయన గణపరచడానికి, నేను ఆరాధించడానికి నాయన నువ్వు ఇచ్చిన అవకాశం పెట్టి నీకు వందనాలు. అయ్యా నీవు మా పక్షమున ఉండగా ప్రభా మమ్మల్ని ఎంతగానో నాయన నడిపించిన నాయన మమ్మల్ని బలపరిచిన దేవానికి వందనాలు. ఇదిగో నాయన ఈ దినమందు జరగబోతున్న ఆరాధన అంతట్లో నాయన నీ కాపుదలను, నీ భద్రత ఉంచండి నా తండ్రి. నీకు స్తోత్రాలు. ఎవరైతే ఏ పరిస్థితిలో నాయన సన్నిధిలో మొరపెడుతున్నారో ప్రతి అవసరతలను తీర్చండి నా దేవానికి నాయన. నీ మహిమలో నాయన నా బిడ్డలను నడిపించండి నా తండ్రి. బలహీనతలు ఉన్న బిడ్డలను బలపరచండి. ఎవరైతే నాయన నా తండ్రి నీ యొక్క కృపలో నా తండ్రి నాయన బలహీనతలు ఉన్నారు, బలపరచండి దేవానికి వందనాలు. ఇదిగో యేసయ్యానికి స్తోత్రాలు నా తండ్రి. ఈ యొక్క ఆదివారం ఎక్కడెక్కడైతే ఆయన ఆరాధన జరగబోతుందో అక్కడ నీ కాపుదలు దయచేయండి, నీ భద్రత దయచేయండి. ప్రతి సంఘ ఆశీర్వదించండి, దీవించండి దేవానికి స్తోత్రాలు. సంఘ బిడ్డలను ప్రభా నాయన ప్రతి సేవకులను నాయన నీ దయగల హస్తంతో దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను దేవానికి వందనాలు నాయన. నీ మహిమతో ప్రభ ప్రతి సంఘాన్ని నాయన ప్రతి సేవకులు సేవక కుటుంబాలని విశ్వాసాలను జ్ఞాపకం చేసుకోండి దేవానికి వందనాలు. దేశంలో ఉన్న ప్రభ మా యొక్క సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే బలహీనతలను బలపరచండి. చదువుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎవరి ప్రాయంలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి దేవానికి వందనాలు. పీజీ నుంచి నాయన తండ్రి డిగ్రీ వరకు ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో ప్రభా నాయన ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి దేవానికి వందనాలు. నా తండ్రి 10th క్లాస్ బిడ్డలు ఈ విషయంలో మీరు సహాయం చేస్తున్నారు. ఇంకా ఎగ్జామ్లో సహాయం చేయండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో సహాయం చేస్తున్నారు ప్రభా. ఆయన మరి రిజల్ట్స్లో ప్రభా మంచి విజయం రావడానికి సహాయం చేయండి దేవా. తల్లిదండ్రులకు నాయన ఇదే కలిగి నీ నామమునకు ఘనతగా నాయన బిడ్డలు ఉండటానికి సహాయం చేయండి ప్రభా. నాయన నా తండ్రి నా ప్రభు ప్రతి ఒక్క బిడ్డలు నాయన ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఉపాధ్యాయులను జ్ఞాపకం చేసుకోండి. అయ్యో వారు వైద్య వృత్తులను ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని కృపలో వదిలింపచేయండి ప్రభా. నీకు వందనాలు. ఈ సమయం అందు ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని నీకు కాపుదలు దయచేయండి. ఏ కుటుంబంలో దుఃఖమైన పరిస్థితి ఉందో ప్రభు వాదార్పునైనా శాంతి సమాధానం అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలు. ఇదిగో ఇస్తున్న మంది ప్రభ మా కుటుంబాలన్నింటినీ నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. నీ యొక్క చల్లని రెక్కల కింద భద్రపరచండి ప్రభా. నీకు వందనాలు. ఎండ దెబ్బకైనా నువ్వు వాడు దెబ్బకైనా వాళ్ళు నాయన వాడిపోకుండా నాయన నీ సజీవులమైన రెక్కల కింద మమ్మల్ని నడిపించండి. మేము చేస్తున్న ప్రతి ప్రయాణంలో మీరు తోడుగా ఉండటానికి సహాయం చేయండి. కుడి ఎడమకు తొట్టిల్లు పోకుండా సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు. అయ్యా నాయన ప్రయాణం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని కాపుదలు దయచేయండి దేవా. ప్రతి విషయంలో నాయన నీ బిడ్డలను గమ్యం చేరుకునే వరకు నాయన నీ యొక్క కాపుదలు అనుగ్రహించండి దేవా. నీకు వందనాలు. వృద్ధులు జ్ఞాపకం చేసుకుని ఎవరైతే నా తండ్రి నీ యొక్క నాయన రక్షణ లేక ప్రభు ఉన్నారు ప్రభు వాళ్ళకి నీ రక్షణ అనుభవ జ్ఞానంలో నడిపించడానికి సహాయం చేయండి దేవా. నీకు వందనాలు.
ఇంకా మా యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ప్రభా సక్రమంగా జరుగుతున్నాయి ప్రభా. క్రమంగాను మర్యాదగాను ప్రభా ఎటువంటి శోధనలుగా లేకుండా నాయన జరగటానికి సహాయం చేయండి. ప్రతి విషయంలోనూ ప్రభా నాయన మీరే సహాయం చేయండి. మా సంఘంలో ఉన్న ప్రభా ప్రతి బిడ్డని ప్రభా నాయన ఏ యొక్క నిమిత్తమ ప్రభ నీ యొక్క సన్నిధిలో మొరపెట్టి నాయన తండ్రి అంగలార్చి నీ సన్నిధిలో మోకరించి ప్రభ ప్రార్థిస్తున్నారు. ఆ ప్రతి అవసరతలు తీర్చండి దేవా. ఏ ఒక్క విషయంలోనూ కూడా ప్రభ మా సంఘంలో ప్రభ కొదువు కాకుండా ప్రభ 100 దాంట్లుగా 60 దాంట్లుగా ఆశీర్వదించండి దేవా. నీకు వందనాలు. మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని మా పెద్దలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పెద్దల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి దేవా. నీకు స్తోత్రాలు అయ్యా. మా యొక్క ప్రభ నాయకులను ప్రభ వాళ్ళు చేస్తున్న ప్రతి ఆలోచనలు సఫలపరచండి అయ్యా. ప్రతిదీ నాయన నీ నామ మహిమార్థమే నాయన జరిగించడానికి సహాయం చేయండి దేవా. నీకు వందనాలు అయ్యా. ఇంకా నీకు ఆయాస్కరమైన మాటలు నేను మాట్లాడి ఉంటే దయతో క్షమించమని అయ్యా. మా సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని నాయన రానున్న బిడ్డలను దీవించిన వచ్చిన బిడ్డలను దీవించిన రానున్న బిడ్డలను సకాలంగా రావటానికి నువ్వు కాపుదాలు చేసింది. ఇదిగో ప్రభు నీ సేవకుల వాక్యం అందిస్తుండగా ప్రభు మా పట్ల నీ కృప చూపించిన తండ్రి మా ఆ యొక్క వాక్యాన్ని మేము ఆ హృదయంలో జ్ఞానించుకుంటుకోవటానికి ప్రభు అది ఎవరు వేసుకుని నాయన వాక్యానుసారంగా నడవటానికి సహాయం చేయండి. అది నుంచి అంచు వరకు నీ కాపుదాలు దయచేయమని ఏసునామం పరిశుద్ధ నామం నేడుకుని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వాక్య భాగము చదివి వినిపించినటువంటి సంఘ కార్యదర్శి గారు డాక్టర్ సతీష్ బెహర్ గారు, అదేవిధంగా ప్రార్థనలు నడిపించిన పాస్టర్ గారు ఇరువురికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరం లేచి నిలబడదాం. స్తుతి ఆరాధనకు సిద్ధపడదాం. తల ఉంచి కండ్లు మూసుకుందాం. హృదయమంతటితో ప్రభువుని స్తుతిద్దాం. దేవుడు 3వ మాసము ప్రారంభ దినము నుండి చివరి ఆదివారం మరొక కొన్ని గంటల వ్యవధిలో మరొక దినము వ్యవధిలో 4వ మాసం వెళ్ళిపోతున్నాం. ఈ 3వ మాసంలో ఇన్ని దినాలు కూడా ఆయన మనకిచ్చిన ఆరోగ్యము, క్షేమము, నెమ్మది, కాపుదల అన్నిటి కొరకు కృతజ్ఞత చెల్లిస్తూ మౌనంగా ఉండొద్దు. శక్తి కొలది చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతి చేద్దాం. స్తుతి ఆరాధనలో పాలుభాగస్సులు అవుదాం. మరి సమయంలో రాజారావు గారు వచ్చి స్తుతి ఆరాధన నడిపిస్తారు. వారితో మనము ఏకీభవిస్తూ ప్రభుని గణపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దినము దేవుని చిత్తానుసారంగా ఏర్పాటు చేయబడినటువంటి స్తుతారాధన కార్యక్రమంలో మనందరం పాలి భాగస్థులైనందుకు ఆ దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయంలో తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నటువంటి ఆ యొక్క దేవాది దేవుడు, ప్రభు అయిన ప్రభు, రాజాది రాజు అయినటువంటి ఆ యేసు నామమును బట్టి లోబడి ఉండి ఉన్నతమైన స్థలంలో ఉన్నటువంటి గొప్ప దేవునికి లోబడి ఉండి మన హృదయానుసారమైన స్తుతి ఆరాధనతో తనని ఘనపరిచి మహిమపరిచి ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకున్న యోగ్యత మనకు దయచేసిన దేవాదేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. సమయంలో మనందరికీ పరిచయమైనటువంటి పాట, మనందరము అనేక సందర్భాల్లో జ్ఞాపకం చేసుకునే పాట. ఈ పాట ద్వారా దేవునికి మహిమపరిచి ఆ మహిమ పొందుకున్న యోగ్యత, ఆశీర్వాదాలు పొందుకున్న యోగ్యత, ఆ యొక్క ఆ దేన మనస్సుకుడితే దయచూపు దయను పొందుకునే భాగ్యము, అలాగే మన కొరకై తన ప్రాణాన్ని పణంగా పెట్టి మన పాప నిమిత్తమే యాగమైనటువంటి ఆ గొప్ప దేవుని మహింపరిచే యోగ్యత మనకి ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ దినము సమృద్ధిగా ఆహారము ఉండి ఉన్నది కాబట్టి ఆ యొక్క ఆహారము తృప్తిగా భోజనం చేసి ఆత్మీయ ఆహారముతో తనని మహింపరిచే మరి గొప్ప అవకాశ తత్వం కలిగినటువంటి వారంగా ఆయన మహిమలు, ఆయన ప్రభావమును, ఆయన యొక్క చిత్తమును నెరవేర్చే యోగ్యతను మనందరికీ దేవుడి దయచేయాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఈ దినము ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉండి తన నామాన్ని బట్టి
ఆరాధన, వాక్య పరిచర్య, ప్రార్థన, సంభాషణలు జరుగుతూ ఉన్నాయో అక్కడ నా పరిశుద్ధాత్మ మీకు తోడుగా ఉండును గాక అని వాక్య రూపంలో బయలుపరిచినటువంటి దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు తెలియజేస్తూ ఈ పాట ద్వారా దేవునికి మహింపడతాం. ఈ పాట మీ అందరికీ వచ్చినదే కనుక నాతో పాటు ఈ పాట పాతైనప్పటికీ నాతో పాటు మరి ఏకీభవించి ఈ పాట ద్వారా దేవునికి మహింపడతాం. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. దేవా స్తోత్రం ప్రభా. అందరూ పాడాలి, అందరూ పాడాలి, అందరూ దేవుని మహింపరచాలి. అందరం కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. మళ్ళా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, మళ్ళా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. మరలా బలహీన సమయంలో కూడాను, బలహీన సమయంలో తన బలాన్ని కోరుకుందాం. నశింపజేయుమయా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయంలో దేవా నీ బలాన్ని ప్రసాదించు ప్రభా, నీ బలము ప్రసాదించుము,
ఆయన పాదాలని అభిషేకం చేద్దాం. అలాగే తన వాక్యం అనే ఖడ్గముతో ఈ యొక్క మనకు ఉన్నటువంటి దుష్క్రియలన్నీ ఎదుర్కొని ఆయన మహింపరుద్దాం. దయచేసి అందరు కూడాను ఈ పాట ద్వారా మరలా దేవునికి మహింపరిచి కనపరుద్దామని మనవి చేస్తూ ఉన్నాను. ఈ పాట అందరికీ సుపరిచితమైనది, అలవాటైనది కనుక నాతో పాటు ఏకీభవించి దేవుని మహింపరచాలని విన్నవించుకుంటున్నాను. నా కన్నులు కన్నీరు తుడిచిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన 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 మరలా ఆరాధన 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 తన వాక్యముతో నన్ను కాచిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన 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 అందరూ చెప్దాం. అందరం కూడా ఆయన మహింపడతాం. ఎవరు మౌనంగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఈ స్తుతారాధన ద్వారా ఆయనకు మహింపరిచి కనపరిచి కీర్తించేవారుగా మనము కూడా ఉందాం. దయచేసి ప్రియులారా ఈ పాట అందరూ అవలంబించి కొనసాగించడం మనం చేస్తున్నాం. ఆరాధన 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 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో ఈ స్తుతి ఆరాధన నిమిత్తమై మనకున్న కొద్దిపాటి జ్ఞానం ద్వారా ఆయన మహింపరిచామని అందరం కూడా విశ్వాసిస్తున్నాం. ఇందు నిమిత్తమై ఈ స్తుతి ఆరాధన దేవుని పాదాల యొద్దకు చేరాలని మనవి చేస్తూ మన సంఘాధ్యక్షులు దయచేసి ఈ స్తుతి ఆరాధన నిమిత్తమై ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు దేవుడు మనం చేసేటువంటి స్తుతి ఆరాధనలో దేవుని తాలూకు కృప మనకి ఉండాలని, మనం చేసే ప్రతి విన్నపం కూడా దేవుని దగ్గరకు చేరుతుంది. ఎందుకంటే దేవుని ఆత్మ సంచారం చేస్తూ ఉంటుంది. మరి రాజారావు చేసినటువంటి స్తుతి ఆరాధనలో నిజమే ప్రభా, మేము ఏ కార్యం చేసినా ప్రభా మరి యేసయ్యనే ఆధారం చేసుకుని మేము చేస్తూ ఉంటాం. ప్రతి తలంపు మా నడవడిక ప్రతీది కూడా ప్రభా యేసయ్య కనుసైగల్లో ఉంటూ సంఘాన్ని బలపరుస్తున్న విధానం బట్టి వందనాలు. అందరూ కూడా కలిసి ప్రార్థన చేసుకుందాం. కృపయ కనికరముగల మా పరమ తండ్రి, మీకే వెళ్ళని స్తుతులు స్తోత్రములైనా ఇక ఉదయకాల సమయంలో ప్రభా ఈ నెలలో మాకు ఇచ్చినటువంటి చివరి ఆదివారం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా స్తుతులు చెల్లించుట శ్రేయస్కరమైన వాక్యం సెలవిచ్చిన విధానం బట్టి ప్రభా మా స్తుతుల్లో మీరు ఉన్నారు ప్రభా. ఇలాంటి స్తుతులు అనునిత్యము మేము చేయలాగన మాకు గృహాలలో ప్రభా అనునిత్యము నిన్ను సేవిస్తూ గట్టిగా మేము స్తుతి చేసే భాగ్యం దయచేయమని ప్రభా, ఎవరెవరైతే ప్రభా యొక్క విన్నపాలు తెలియజేసి ఉన్నారో ప్రభా ప్రతి ఒక్క అంతరంగాన్ని నీ ఎరిగిన దేవా, ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క ఏదైతే విన్నపాలు కోరి ఉన్నారో ఆ ప్రకారం వాళ్ళకి జరిగించమని ప్రభా త్వరగా ఆ యొక్క వాక్య సందేశం వినబోతున్నాం ప్రభా. చక్కని వాక్య సందేశం సంఘ కాపరి ద్వారా వచ్చేలాగన ఆ వాక్యానుసారం మేము నడుచులాగన సహాయం దయచేయమని మా ప్రభును రక్షణ యేసుక్రీస్తు పేరట అతి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. చాలా సంతోషం పిల్లల. దేవుడు తన మహాకృపను బట్టి 3వ మాసంలో చివరి పరిశుద్ధ ఆదివారం, మరి ఈ మాసంలో 5 ఆదివారాలు మనము దేవుని ఆరాధించడానికి ప్రభు చక్కటి కృపనిచ్చాడు. మరి ఆదివారంతో ఈ మాసాన్ని మనం ఇంచుమించుగా ముగించిపోతున్నాం. ఈ 30 రోజులు కూడా ప్రభు తన యొక్క
కృపచాటున దాచిన విధానాన్ని బట్టి దేవాది దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. చేరవచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులుగా ఉన్న వారికి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో శుభాలు మరియు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్దాం. మన మధ్యలో దేవుని వాక్యం చదువుగా మనం విన్నాం. చదువునటువంటి ఈ 3 వచనాల్లో ప్రాముఖ్యంగా 17వ వచనాన్ని మనం ఆధారం చేసుకొని క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రభు కొరకు ఏ విధంగా నిలబడాలి, ఏ విధంగా జీవించాలి అనేటువంటి ప్రాముఖ్యమైన విషయాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఈ 17వ వచనానికి మనము ధ్యానించబోయే అంశం ఏంటంటే కల్వరి కాల్పులు లేక కల్వరి ముద్రలు. పౌలు భక్తుడు గలతీ సంఘముతో చెబుతూ అక్కడ అన్నాడు, చూడండి, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇది అక్షరాల నిజం. వాస్తవానికి కాల్పులు అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే తుపాకీలు కదా. తుపాకీ శబ్దాలు గుర్తుకొస్తాయి, లేకపోతే టపాసులు గుర్తొస్తాయి. అయితే ఇక్కడ తుపాకీ కాల్పులు కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి కొరకు పౌలు భక్తుడు గాయాలు పొందాడు లేక ముద్రలు ధరించాడు అనేటువంటి విషయాన్ని గమనిస్తాం. ఈ ముద్రలు తన యజమాని అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి సంబంధించినవి. ఇవి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ గాయాలు లేక కల్వరి గాయాలకు సూచనగా పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. మన దేశంలో చాలామంది తమకు నచ్చిన వారి పేర్లు తమ చేతుల మీద వ్రాయించుకుంటూ ఉంటారు. దాన్ని మనం ఏమంటామంటే టాటూస్ అంటాం, లేక తెలుగులో పచ్చబొట్లు అంటాం. ఆ వ్రాయబడినటువంటి ఆ పేర్లు లేక ఆ పచ్చబొట్టు అనేది ఎప్పటికీ కూడా చెరిగిపోదు, మాసిపోదు. వారు భూమి మీద బ్రతికున్నంత కాలం కూడా అది అలాగే ఉంటుంది. అలాగే ఇక్కడ ఆత్మీయంగా చూసినప్పుడు పౌలు భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించిన కారణంగా, ఆయన పరిచర్యను ప్రేమించిన కారణంగా ఆయన శిలువ ముద్రలను తన శరీరం మీద గుర్తుగా వేయించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆనాటి కాలాన్ని ఒకసారి మనం గమనిస్తే బానిసల మీద యజమానులు ఇలాంటి కాల్పులు గుర్తు వేసేవారు. అంతేకాకుండా అన్య దేవత ఆరాధికులు, అన్య దేవతలను ఆరాధించేవారు తమకు ప్రీతికరమైనటువంటి దేవతల పేరును ఈ విధంగా తమ శరీరం మీద గుర్తుగా వేసుకునేవారు. అదేవిధంగా రోమా యుద్ధ వీరులు, రోమా సైనికులను అనేక మంది యుద్ధంలో జయించి తిరిగి వచ్చినప్పుడు ఎవరి మీదైతే వారు విజయం పొందుకున్నారో ఆ పేర్లను చెరపట్టబడిన వారి మీద వారు వేసేవారు. అంతేకాకుండా ఆ యుద్ధ వీరులు తమ నాయకుల పేర్లను తమ శరీరాల మీద కాల్చుకొని గర్వంగా సంగ్రమంలోనికి సాగుతూ వెళ్తూ ఉండేవారట. కొందరు సూదులతోనూ, కొందరు ఇనుప పనిముట్లతోనూ తమ శరీరం మీద కాల్పులు వేసుకుంటారు. అయితే ఇక్కడ ఈ ముద్రలు తుపాకీ కాల్పులు కాదు, సూదుల కాల్పులు కాదు. యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో చేసినటువంటి కల్వరి కాల్పులు లేక కల్వరి ముద్రలు అనేవి పౌలు శరీరం మీద జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే అంటాడు ఆయన, నేను క్రీస్తుతో కూడా చెప్పాలి, క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటాడు. చెప్పాలంటే ఇరువురు కూడా, పౌలు భక్తుడు కానీ యేసుక్రీస్తు ప్రభువారు కానీ, ఇరువురు వేరువేరు కాలాల్లో జీవించినటువంటి వ్యక్తులు. యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన కాలంలో సౌలుగా ఉన్నటువంటి ఈ పౌలు ఆయనను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా కలుసుకోలేదు. గమనించాలి జాగ్రత్తగా. ప్రభువారు బ్రతికున్నప్పుడు పౌలు భక్తుడు ఆనాటి దినాల్లో సౌలుగా ఉన్నాడు. ఆయన వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ప్రభువారిని కలుసుకోలేదు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన కొన్ని సంవత్సరాల తర్వాత
దమస్కు మార్గంలో ప్రభు దర్శన రూపంగా కలుసుకున్నాడు. గమనించాలి ఈ మాటలు. అయితే అందుకే ఈ మాట అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువైపడ్డాను. ఈ మాట చెప్పడం యొక్క ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు ఏ విధంగా అయితే శిలువ శ్రమలు అనుభవించారో, ఏ విధంగా అయితే ఆయన శిలువను దర్శించే ముందు బాధపడ్డాడో, అలాంటి అనుభవమే నేను కూడా కలిగి ఉన్నాను. మనకు తెలుసు కదా, శిలువ అంటేనే శ్రమ అనుభవం. శిలువ గుర్తేంటి? శ్రమ. శ్రమ లేని క్రైస్తవుడు, శ్రమ లేని విశ్వాసి క్రీస్తులో ఉండడం. గమనించాలి ఈ మాట. క్రీస్తు నిమిత్తము పౌలు అనేకమైనటువంటి శ్రమలు అనుభవించాడు. తన యజమాని కొరకు, ఆ యజమాని అప్పగించినటువంటి సేవా పరిచర్య కొరకు తనను తాను సంపూర్తిగా అర్పించుకున్నాడు. తనను క్రీస్తు శిలువకు అంటగొట్టి ఆ మేకులు తన శరీరం గుండా వెళ్ళిపోవడానికి సమ్మతించాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గాయపు గుర్తులు నాలో ఉన్నాయి కనుక ఇక నన్ను విడిచిపెట్టండి, నన్ను తొందర పెట్టకండి అని చెప్పి ఇక్కడ మాట చెప్తున్నాడు. చదువుదాం ఒకసారి మాట. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించున్నాను, ఇక మీదట ఎవడును నన్ను చంపెట్టొద్దు. ఇప్పటి వరకు చాలు. ఇప్పటి వరకు ఆయన కొరకు నేను చేసిన పని, అనుభవించిన శ్రమ, అనుభవించిన బాధ, ఇవన్నీ కూడా నా శరీరం మీద ఒక ముద్రగా ఉండిపోయాయి కాబట్టి ఇప్పుడు మీద నన్ను తొందర పెట్టవద్దు. ఈ కాల్పులు పౌలు భక్తుని యొక్క జీవితంలో కొన్ని శ్రేష్టమైన విషయాల్లో ముందు గుర్తుగా ఉండడానికి ఎలాంటి సందేహం లేదు. ఏంటి అవి అంటే, మొట్టమొదటిగా పౌలు ప్రభువును దర్శించిన తర్వాత ఆ మారిన ఆ జీవితంలో గడిచిన దినము కంటే, అంటే ప్రభువు ద్వారా పట్టబడక ముందు జీవించిన జీవితం కంటే కూడా ప్రభువు చేత పట్టబడిన తర్వాత తనకు వచ్చేటువంటి ప్రతిష్ట ఏదైతే ఉందో, తనకు వచ్చేటువంటి గౌరవం ఏదైతే ఉందో దాని కొరకు ఆయన నిలబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచయ నిమిత్తము సంపూర్ణంగా సమర్పించుకున్న వ్యక్తి పౌలు. రక్షించబడిన తర్వాత ఆయన సైన్య సమూహములో ప్రప్రథముడిగా పౌలు నిలబడ్డాడు. అందుకే తన యొక్క పాప జీవితాన్ని ఒప్పుకున్నప్పుడు ఒక మాట అంటాడు, పాపులలో నేను ప్రధానుడను. చదువుదాం ఒకసారి మాట. తిమోతి రాసిన పత్రికలో ఒక చక్కని మాట మనం చదువుతాం. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడను. ఎట్టి వారిలో అంట? పాపుల. కన్నాడు కదా, పాపులను రక్షించడానికి ప్రభు వచ్చాడు ఈ లోకానికి. ఆ వాక్యము నమ్మదగింది, అంగీకారమునకు, ఏ అంగీకారం అంట? పూర్ణ అంగీకారం యోగ్యమైనది, అట్టి వారిలో నేనే మొదటివాడిని. కనుక ఆ పాపుల్లోనే ప్రధానం చెప్పుకున్నటువంటి పౌలు ప్రభు చేత పట్టబడిన తర్వాత ఆయన సైన్యములో ఆయన ప్రథముడిగా పరిగణించబడ్డాడు. ఈ సమూహములో అనగా ప్రభువారి యొక్క సైన్య సమూహములో తన ఒక్కడే కాదు కానీ ఇంకెందరో చేరి ఉన్నారని చెప్పి పౌలు చెప్తున్నాడు. చూడండి, మన ఇంటి ముందు ఒక వృక్షాన్ని నాటుకుంటాం, అది ఏదైనా కానివ్వండి. ఆ వృక్షపు వేర్లు భూమి లోపలికి చొచ్చుకుని పోయి అది ఎంత బలంగా ఉంటే అంత సమృద్ధి అయినటువంటి విస్తారంగా అది ఎదుగుతుంది. అలా ఎదిగినప్పుడు ఎంత బలమైన తుఫాను గాలి వచ్చినా కూడా అది ఏమాత్రం కూడా కదల్చబడతాం. ఒకవేళ ఆ వృక్షపు యొక్క వేర్లు భూమి లోపలికి వెళ్ళలేదనుకోండి, ఆ పైన ఉన్నాయనుకోండి, ఓ చిన్నపాటి గాలి తుఫాను వచ్చినా ఆ చెట్టు వెంటనే పడిపోతుంది. అయితే కొన్ని సందేహం రావచ్చు, అదేంటండి తుఫాను వచ్చినప్పుడు అంత బలమైన చెట్లు పడిపోయాయి కదా అని. వాస్తవమే. కానీ దేవుని సన్నిధిలో విశ్వాస జీవితము, మన యొక్క విశ్వాసం అనేటువంటి వేరులు క్రీస్తులో బలంగా నాటబడి ఉన్నప్పుడు ఏమండి, అపవాది వంటి ఎన్ని పెను తుఫాను గాలులు వచ్చినా కూడా మనలను ఆ స్థానము నుంచి ఏమాత్రం కూడా కదల్చలేవు. మనము పెళ్ళగించబడమనే విషయాన్ని కూడా గమనించాలి. పౌలు కూడా క్రీస్తు ప్రేమలో ఏమండి లోతుగా వేరుపారి ఉన్నాడు. చాలా లోతుగా అంటే ఎవరొచ్చి కొట్టినా, ఎవరొచ్చి తిట్టినా, ఎన్ని శ్రమలు పెట్టినా
ఆ పరిస్థితుల నుండి నేను కదల్చబడను, అలాంటి ఒక నిశ్చయతలోకి వెళ్ళిపోయాడు ఆయన. దేవుని సాధనంగా ఉపయోగపడుతున్నప్పుడు ఏమని మనుషులు ఏం చేసినా, ఎన్నెన్ని నిందలు మోపినా, ఎన్ని అవమానాలకు గురి చేసినా భయం లేనివాడిగా ఉండడం వల్ల ఎవడును నన్ను ఇక చంపెట్టలేవాడు అనేటువంటి విషయాన్ని గమనిస్తాను. ఎన్ని ఆపదలు వచ్చినా నాకు ఇబ్బంది లేదని చెప్తున్నాడు. కొరడా దెబ్బలు, కొరడా కాల్పులు, బెత్తముల కాల్పులు, ఇనుప పనిముట్ల కాల్పులు, అంటే అతని శరీరం మీద ఇవన్నీ కూడా స్పష్టంగా ఉన్నందువల్ల ఎవ్వరు కూడా పౌలును శ్రమ పెట్టలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు యోహాను సువార్తలో, సత్యమందు నేను ప్రతిష్ఠ చేసుకున్నాను అంటాడు. ఏమంటాడు? సత్యమందు నన్ను నేను ప్రతిష్ఠ చేసుకున్నాను. అదేవిధంగా పౌలు జీవితం కూడా యేసుక్రీస్తు ప్రభువారి చేత పట్టుబడిన తర్వాత ఏ వాక్యమైతే తనను పట్టుకుందో, ఏ వాక్యం కొరకైతే ఆయన పౌలును పట్టుకున్నాడో, అదే వాక్యాన్ని, అదే సత్యమందు తనను తాను ప్రతిష్ఠించుకొని ఆ ప్రతిష్ఠితను ఒక ఉన్నత స్థానంలో ఉండడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఈ కల్వరి కాల్పులు లేక ఈ గాయాలు, ఈ ముద్రలు, మొదటి ముద్ర ఏంటంటే అతను శ్రమపడినటువంటి విధానాన్ని బట్టి ఒక ప్రతిష్ట అనేది పౌలుకు ఇవ్వబడింది. ఈరోజు నేను అంటాను, దేవుని బిడ్డలుగా విశ్వాస జీవితం కొనసాగుతున్న మనము, నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, క్రీస్తు కొరకు మనము శ్రమ అనుభవించకపోతే దానివల్ల వచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోతాం. పౌలు ఆ శ్రమ పడడానికి ఇష్టపడ్డాడు. పౌలు ఆ యొక్క చూడండి, కొరింథీ పత్రికలు అంటాడు కదా, నా శరీరంలో ఏముంది? ఒక ముళ్ళు ఉందంట. అది నన్ను చాలా తొందర పెడుతుంది, చాలా బాధ పెడుతుంది, హింసిస్తుంది అని చెప్పి ప్రభువుని అడుగుతాడు, ప్రభువా ఈ ముళ్ళు తీసేయవా అని. ఆయన ఒక మాట అంటాడు, చక్కటి మాట, నా కృప నీకు చాలు అంటాడు. సరే నేను తీసేస్తాను అనలే, ఆ ముళ్ళుతో నువ్వు బాధపడు అనలేదు, ఒకటే మాట, నా కృప నీకు. మరొక మాట మాట్లాడలేదు పౌలు. ఎన్నిసార్లు అడిగాడు, ఈ శరీరంలోని ముళ్ళు నన్ను చాలా తొందర పెడుతుంది, నన్ను నల్లగొడుతుంది అని అంటే ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు. అంటే చూడండి, ఆ ఒక్క మాట పౌలు జీవితంలో ఒక ఉన్నత స్థాయికి తీసి మరలా ఆ గాయం గురించి కానీ ఆ ముళ్ళు గురించి కానీ ప్రభువుని అడగడానికి ముందుకు రాలే. నేను అంటాను, ఎందుకు ఈ మాట చెప్తున్నాను ఈరోజు, ఆ యొక్క ప్రభువుకు సంబంధించిన ముద్రలు కూడా మనము కలిగి ఉండాలి. గడిచిన దినాల్లో మనం ధ్యానం చేసాం ఇదే పత్రికల నుండి, సిలువ యందు అతిశయం అని. పౌలు భక్తులు కలిగిన అతిశయము కేవలము సిలువ యందే. ఆ సిలువ కనుక మన అతిశయం అయితే ఈ పౌలు భక్తులు పొందుకున్నట్లుగా ఆ శరీరమందు క్రీస్తు ముద్రలు కూడా మనము ధరించగలుగుతాం. అలా ధరిస్తేనే మనము కూడా ఆ ప్రతిష్ట అనేటువంటి పదములోనికి నడిపించబడతాం. ఏంటంట? సత్యమందు వారిని ప్రతిష్ట చేయమంటాడు. ఒకసారి మాట చూద్దాం, చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసుల కొరకు విన్నపాలు చేస్తూ ఆ విన్నపాల్లో ఒక మాట ఉంది, చదవండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము, నీవు నన్ను లోకములోనికి పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపించాను. చూడండి, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. పౌలు భక్తుడు అదేవిధంగా తన జీవితాన్ని ప్రభు కొరకు ప్రతిష్ఠ చేసుకున్నాడు. దేనిలో అంట? సత్యములో. ఒకప్పుడు సత్య మార్గాన్ని విడిచిపెట్టి తిరిగాడు, ఒకప్పుడు అసత్యాన్ని నమ్మి దేవుని బిడ్డలను హింసించడానికి ఇష్టపడ్డాడు, ఒకప్పుడు అసత్యాన్ని పట్టుకొని క్రైస్తవ సంఘాన్ని హింసించడానికి ఇష్టపడ్డాడు, ఒకప్పుడు అసత్యాన్ని బట్టి చెరపట్టడానికి అనేక మంది ప్రజలను హింసించడానికి బయలుదేరాడు. కానీ ఇప్పుడు తనను తాను పట్టబడిన తర్వాత సిలువకు అంటగట్టుకుని అదే సత్యమందు తనను తాను ప్రతిష్ఠ చేసుకున్నాడు. మరి ఈరోజు ఎంతమంది మనము ఆ సత్యము కలిగి ఉన్నామో ఆ సత్యమందు ప్రతిష్ఠ చేసుకున్నామనే విషయాన్ని మనం గమనించాలి. రెండవదిగా ఆ కల్వరి కాల్పుల విధానంలో లేక క్రీస్తు ప్రభువారి యొక్క ముద్రలు తనకిచ్చినటువంటి ఫలితం ఏంటంటే 91వ సంకీర్తన 14వ చరణము 2వ భాగం, 91వ సంకీర్తన 14వ చరణం 2వ భాగం. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరుస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. పౌలు కలిగినటువంటి మొదటి ముద్ర ఏంటంటే ప్రతిష్ట.
క్రీస్తు కొరకు తనను తాను సమర్పించుకున్నాడు కనుక ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. రెండవది ఏంటంటే ఘనత. ఎందుకు ఈ ఘనత అని అంటే వాక్యం చాలా సుట్టుగా చెప్తోంది, అతడు నా నామము నెరిగిన వాడు గనుక. చూడండి, ఈరోజు మనం లోకంలో ఘనపరచబడాలంటే ఎన్నో పాటలు పడాలా, అవునా కదా? ఊరికే వచ్చేస్తుందా గౌరవం ఘనత? చెప్పాలి. లోక సంబంధమైనటువంటి ఘనత లోకుల మధ్యలో లెక్క లోకనుడు ప్రజలు మనల్ని గౌరవించి ఘనపరిచి ఉన్న స్థలం ఉంచాలంటే ఊరికి వచ్చేస్తుందా? దాని కొరకు చాలా శ్రమ పడాలి, చాలా పాటలు పడాలి. అవసరమైతే కొన్నిసార్లు చేయరాని పనులు కూడా చేయాల్సి వస్తుంది కదా. కానీ ఇక్కడ మాత్రము మనం అలాంటి శ్రమ పడాల్సిన అవసరం ఏమీ లేదు, అలాంటి పాటలు పడాల్సిన అవసరం లేదు. కేవలము ఆయన నామమును ఎరిగి ఉంటే, ఆయన నామములో ఖచ్చితంగా నిలబడి ఉంటే, ఆయన నామాన్ని బట్టి శ్రమ అనుభవించడానికి ఇష్టపడితే, ఆయన నామమును బట్టి హింసించడానికి ఇష్టపడితే కనుక దేవుడు ఏం చేస్తాడంట? గణపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే అంటాడు, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతను గణపరుస్తాను. ఈరోజు దేవుని చూడండి, మనం అనుకోవచ్చు అందరూ గణపరుస్తాడా దేవుడు అందరని అంటే, ఆ విషయంలో మనం కొంత ఆలోచన చేయాలి. అందరం క్రైస్తవులమే, అందరూ విశ్వాసులమే, మరి అందరం కూడా ఆయన నామములు గణపరచబడతామంటే అది కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకో తెలుసా? అందరూ కూడా ఆయన నామంలో వస్తారు, కానీ నిజమైనటువంటి నమ్మకము, నిజమైన విశ్వాసంతో ఆయన నామమును ఎరిగి ఉండలేరు. ఈరోజు చాలామంది క్రైస్తవులు చేసే పని అదే. తమ పేరు మాత్రము క్రైస్తవ సంఘములో, క్రైస్తవ విశ్వాసములో, సభ్యులలో లిఖించుకుంటున్నారు, కానీ ఏమాత్రము కూడా దేవుని నామమును ఎరిగిన వారుగా కాకుండా ఏదో మేము ఉన్నాము, వస్తున్నాము, వెళ్తున్నామనే క్రమంలో అలాంటి వారిని దేవుడు గణపరచుడండి. అలాంటి వారికి ఘనత రాదు దేవుని నామంలో. ఎవరైతే తమను తాము పూర్తిగా దేవునికి సమర్పించుకొని, ఎవరైతే తమను తాము దేవుని కొరకు అంకితం చేసుకుంటారో, ఎవరైతే ఆ నామాన్ని సంపూర్తిగా ఎరిగి ఉండి ఆ నామము కొరకు నిలబడతారో వారిని మాత్రమే దేవుడు గణపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి. బహుశా ఆ దినాల్లో, అంటే ఈ దినాల్లో పౌలు గారు లేడనుకోండి, ఒకవేళ ఆయన ఉండి ఉన్నట్లయితే భూమి మీద ఉన్న విశ్వాసులందరికీ కూడా పౌలు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా పౌలు గారు మీ శరీరం మీద ఉన్నటువంటి గాయాలకి గుర్తులు ఏంటండి అని వాళ్ళు ప్రశ్నిస్తే కనుక ఆయన చెప్పేటువంటి సమాధానం అంటండి, ఫిలిప్పి అనేటువంటి ప్రాంతంలో నేను బహుగా శ్రమ పొందానని, అక్కడి ప్రజలు నన్ను అతి క్రూరంగా హింసించారని చెప్తారట. మీ శరీరం మీద ఉన్నటువంటి గాయపు ఆ ముద్రలు ఏంటి, ఇలా గుర్తులు ఏంటని చెప్తారంట ఆయన. ఫిలిప్పి అనే ఊరిలో నేను శ్రమ పొందాను, వారిని క్రూరంగా హింసించారు. అందుకే గడిచే దినాల్లో ఒక మాట చెప్పాను నేను. జకరియా గ్రంథములో 13వ అధ్యాయం 6వ వచనం మాట ఉంటుంది, అయ్యా నీ చేతులకు నీ గాయాలు ఏంటి అని ప్రశ్నిస్తే అక్కడికి ఆయన ఒక మాట చెప్తాడు. చెప్పండి, ఎవరికైనా గుర్తుందా? సరే, సమయమే వృధా చేయొద్దు, చూద్దాం. చూడండి, జకరియా గ్రంథము 13వ అధ్యాయం 6వ వచనం అంటాడు, నేను ప్రేమించిన వారి ఇంట నేనున్నప్పుడు ఆ గాయాలయ్యాను. చదవండి ఒకసారి. నీ చేతులకు గాయము లేమని వారు అడుగగా, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయాలని చెప్పాడంట. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏమన్నాడంట? అయ్యా నీ చేతుల గాయాలు ఏంటనంటే, నేను క్రీస్తు కొరకు అందరినీ ప్రేమించాలని, క్రీస్తు కొరకు అందరినీ ప్రేమతో ఆయన సన్నిధికి రమ్మని పిలిచినప్పుడు, ప్రేమతో సువార్త ప్రకటించినప్పుడు వారి మధ్యలో ఉండగా నాకు కలిగినటువంటి గాయాలు. ఫిలిప్పి అనేటువంటి ప్రాంతం బహుక్రూరమైన ప్రాంతంగా ఆ దినాల్లో పరిగణించబడింది. ఆ ప్రాంతంలో పౌలు సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు చాలా క్రూరంగా తనను హింసించని చెప్పి నేను వాక్యం చెప్తాను. ఇంకొక ముద్రను చూపించి అడిగితే, ఇవి లుస్త్రా అనేటువంటి ప్రాంతంలో వారు రాళ్లతో కొట్టి చంపాలని చూశారు, చనిపోయిన భావించిన విషయాన్ని గురించి వివరిస్తాడట. ఈ దినాన ఆయన లేడు కాబట్టి మనం ఆయన గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరొక మాట అంటే ఈ విధంగా
ఒక్కొక్క గాయాన్ని గురించి ఒక్కొక్క చరిత్ర పౌలు గారు చెప్పేవాడట. కారణం ఏంటో తెలుసా? ఇవన్నీ కూడా ఆయన ఏదో పేరు సంపాదించుకోవడానికో ఘనత సంపాదించుకోవడానికో తన పేరు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుకోవడానికి పడలేదు. ఇవన్నీ కూడా కేవలము క్రీస్తు కొరకు అనుభవించినటువంటి శ్రమలు, ఆయన కొరకు వచ్చినటువంటి ముద్రలు. అందుకే అన్నాడు ఆ మాట, నేను క్రీస్తు యొక్క గాయములను ముద్రలను నా శరీరమందు ఉంచుకున్నాను. మరి రోజు అలాంటి స్థితులకు మనం వెళ్ళగలమా? అలాంటి పరిస్థితులకు మనం నడిపించబడగలమా? అందుకే నేను గత రాత్రి మనం ధ్యానం చేసుకున్న ఒక మాట, అంటే ఇంకా ఇలాంటి గాయాల గురించి అడిగితే పౌలు భక్తులు చెప్తున్న మాట ఏంటంటే, చూడండి ఒకసారి గత రాత్రి మనం చేసినటువంటి 2వ వాక్య భాగంలో 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? అక్కడ మేము చాలా క్రూరంగా హింసించబడ్డాము, బ్రతుకుతామన్న నమ్మకం కూడా లేదంట. ఒకసారి మాట చదవండి సహోదరులారా. చూడండి, ఫిలిప్పీలో ఉన్నప్పుడు గాయాలయ్యాయి, లుస్త్రాలో ఉన్నప్పుడు గాయమైంది, ఇప్పుడు ఆసియాలో ఉన్నప్పుడు తటస్థించినటువంటి శ్రమను గురించి మీకు తెలియకపోవడం నాకు ఇష్టం లేదు. చూడండి, చదవండి. అదేంటనంటే, మేము బ్రతుకుతామని నమ్మకము లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారాలు కురింగిపోయాం. అంటే ఇవన్నీ దేని కొరకునంటే కేవలము క్రీస్తు పరిచర్య కొరకు మాత్రమే. ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ యొక్క నిందలు, ఈ దెబ్బలు ఇవన్నీ కూడా దేవుని రాజ్య స్థాపన కొరకే. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తండ్రి యొక్క రాజ్య స్థాపన కొరకు భూమి మీద ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన రాజ్యంలో స్థిరంగా ఉండాలని, స్వాస్యము పొందుకోవాలని చెప్పేసి ఇలాంటి శ్రమలన్నీ కూడా ఆయన అనుభవించాడు కేవలము 3.5 సంవత్సరాల పరిచర్యలో. కనుక ఈ ప్రజలు చూడండి, పౌలు అంటాడంట, ఈ శ్రమలు నాకు ఘనత, ఈ ముద్రలు నాకు బహుమతులు అని చెప్పి చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహించలేదంట. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము కూడా అలాంటి ఘనత పొందుకోవాలంటే ప్రభు అన్నాడు కదా, అతడు నా నామము నెరిగిన వాడు గనుక ఘనపరుస్తాను. మరి రోజు మనం అందరం కూడా ఆయన నామం నెరిగిన వారమే. మరి ఘనపరచబడుతున్నామా దేవుని సన్నిధిలో? ఆలోచించేద్దాం ఒకసారి. మూడోది ఏంటంటే ఆభరణాలు. ఏమండి, పౌలుకు ఈ ముద్రలు ఏంటంటే మూడోది ఆభరణం అట. ఒకటి ప్రతిష్ఠించబడడానికి సహాయపడింది, రెండవది ఘనపరచబడడానికి సహాయపడింది, మూడోది ఏంటంటే ఆభరణాలట. ఆభరణాలు అంటే మనకు గుర్తుకొచ్చేవేంటి? బంగారము, వెండి, ఇక లోక సంబంధించిన చాలా రకాలైనటువంటి వస్తువులు గుర్తొస్తాయి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న ఆభరణాలు అని తెలుసా? ఒకటి ముళ్ళ కిరీటము, 2 రెల్లు, 3వది ఓదారంగ వస్త్రము, 4వది కొరడా దెబ్బలు. ఇవన్నీ కూడా ప్రభు వారికి ఉన్నటువంటి ఆభరణాలు. ప్రజలు వారిని ప్రేమతో దేవుని రాజ్యానికి వారసులు చేయాలని తపనతో ఆయన చేసినటువంటి సువార్తకు ఫలితంగా ప్రజలు ఇచ్చినటువంటి ఆభరణాలు ప్రభు వారికి. ముళ్ళ కిరీటము, తల మీద రెల్లు, తర్వాత ఓదారంగ వస్త్రము, కొరడా దెబ్బలు. వీటిని కల్వరి ఆభరణాలు లేక సిలువ ఆభరణాలను కూడా పిలుస్తాం. ఇవన్నీ అందుకే ఒక మాట చదివాం మనం, నీ చేతులకు గాయాలు ఏంటయ్యా అంటే, నన్ను ప్రేమించిన వారి ఇంట నుండగా అయిన గాయాలు. ప్రభువారు మనందరినీ కూడా ప్రేమించి, లోకమంతటిని ప్రేమించి, తండ్రితో సమానంగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోకుండా దీనుడుగా రిక్తునిగా ఏమీ లేని మన మధ్య వచ్చి ప్రేమతో ఆయన యొక్క మాటలు పనిచేస్తే ఆ ప్రేమకు బదులుగా మనం ఇచ్చిన బహుమతులు ఏంటనంటే ఈ 4 ఆభరణాలు. అందుకని ఇట్లా అన్నారు సిలువ ఆభరణాలని. ఏమండి, ఆయన కలిగి ఉన్నట్లుగానే పౌలు కూడా సిలువ ఆభరణాలు కలిగి ఉన్నాడు. వాటిని పౌలు సువార్తికుని ఆభరణాలు అని పిలవచ్చు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు విడిచి వచ్చేసేటప్పుడు దేవుడు వారితో చెప్తాడు, ఇన్ని సంవత్సరాల మీ శ్రమకు ఫలితం వాళ్ళ దగ్గర ఉన్న ఆభరణాలన్నీ కూడా తెచ్చుకోండి, అడిగి తీసుకోండి అని చెప్పాను. రెండోది ఏంటంటే ఈరోజు ప్రారంభంలో అది చెప్పాను, మనము ఈ దినాల్లో కలిగిన ఆభరణాలు బంగారు, వెండి ఆభరణాలు కలిగి ఉన్నాం. అయితే పౌలు కలిగిన ఆభరణాలు ఏంటనంటే క్రీస్తు కొరకు అవమానాలు అనేటువంటి ఆభరణం కలిగి ఉన్నాడు. పౌలు కూడా కొరడా దెబ్బలనేటువంటి ఆభరణాలు కలిగి ఉన్నాడు, దోషణాలు అనేటువంటి ఆభరణాలు కలిగి ఉన్నాడు. ఇవన్నిటిని ధరించాడు. ఆ ధరించడం ద్వారా దేవుని నామాన్ని మహిమపరచగలిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.
ఈరోజు మరి మనము ఆ ఆభరణాలు ధరించడానికి సిద్ధంగా ఉన్నామా? ఏ ఆభరణాలు? అవమానాలు, కొరడా దెబ్బలు, దూషణ మాటలు. ఇవి ధరించిన క్రైస్తవుడు నిజంగా దేవుని మహిమపరుస్తాడు. ఇవి ధరించలేని క్రైస్తవుడు నిజముగా దేవుని మహిమపరచలేడు. ఈ ముద్రలు ధరించాలి, ఆయన కొరకు అవమానం పడాలి, ఆయన కొరకు దూషణ మాటలు భరించాలి, ఆయన కొరకు హింసను భరించాలి, నిందను భరించాలి, అవసరమైతే కొరడా దెబ్బలు కూడా తినాలి. నిలబడగలమా? ఏమంటే నేను అంటాను, మనము దేవుని నిజంగా మహిమపరచాలనంటే ఈ ఆభరణాలు ధరించుకోక తప్పదు. చూడండి, మనం ధరించుకున్న వెండి ఆభరణాలు, బంగారు ఆభరణాలు ప్రభువుని మహిమపరచవండి కదా. ఉండడం తప్పు కాదు, తప్పు అని నేను చెప్పను కూడా కదా, ఉండాలి. కానీ అవి దేవుని నామాన్ని ఎంత మాత్రం కూడా మహిమపరచవు. మన శరీరములో మనము ధరించిన ఆభరణాలు ఏంటనంటే శారీరక సంబంధమైనటువంటి ఆభరణాలు కాదు, కానీ ఆత్మ సంబంధంగా వచ్చేటువంటి ఆభరణాలు. అవమానాలు, కొరడా దెబ్బలు, దూషణలు, నిందలు, ఇవన్నీ కూడా మనం భరించాలి. ఈ గాయాలనే ఏమండి పౌలు భక్తుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ముద్రలుగా భావించాడు. చూడండి, ఆ యుద్ధంలో గాయపడిన వారట తమ శరీరాల మీద ఉన్న ఆనవాళ్ళను చూపించుకొని అతిశయించేవారట. మేము యుద్ధానికి వెళ్ళాము, పోరాడుతూ దెబ్బలు తగిలే చూడండి, జయించామని. పౌలైతే తన శరీరం మీద ఉన్నటువంటి క్రీస్తు ముద్రలు మోస్తూ జీవించాడు. అతిశయపడలే, గర్వపడలే. గమనించాలి ఈ మాట. యుద్ధానికి వెళ్ళేవారు జయించి వచ్చినప్పుడు తమ శరీరం మీద ఉన్న గుర్తులను చూపించి, మేము యుద్ధానికి వెళ్ళాం, యుద్ధంలో పోరాడాం, ఇక చూడండి మా ఒంటి మీద గాయాలని గర్వంగా అతిశయపడేవారంట. పౌలు మాత్రం ఈ ముద్రలను శరీరం మోస్తూ జీవించాడు. తన శరీర బలహీనత యందు ఎక్కువగా ఆయన ఆనందించగలిగాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారితో శ్రమ పడడం అనేది పౌలుకు ప్రతిష్టగా, ఘనతగా, ఆభరణములుగా భావించాడు. చివరిగా 2-3 మాటలు జ్ఞాపకం ముగిస్తాను. క్రీస్తు ప్రభువారి యొక్క ముద్ర లేనివాడు, ఆ మేకులు గుర్తు లేనివాడు నిజమైన శిష్యుడు కాదు. ఈరోజు మనము నిజమైన విశ్వాసులుగా, క్రైస్తవులుగా చెప్పుకోవాలి అంటే ఆ ముద్రలు మన శరీరం మీద ఉండాలి తప్పకుండా. ఆ మేకుల గుర్తులు మనము మోయగలగాలి. ఏమండి, పౌలు యొక్క శరీరం మీద ఉన్నటువంటి ఈ ముద్రలు అతడు చనిపోతున్నాడు అనడానికి రుజువుగా ఉన్నాయి. ఏమంటే అనేకుల జీవితాల్లో అతడు జీవిస్తూ ఉన్నాడు. చనిపోయినా కూడా అనేకుల జీవితాల్లో జీవిస్తూ ఉన్నాడు. చూడండి, గలతీ సంఘములో, కొరింథీ సంఘములో, తెస్సలోని సంఘములో, ఎఫెసీ సంఘములో, ఫిలిప్పీ ప్రాంతం అన్నిట్లు కూడా అనేకుల యందు అతడు పాతి పెట్టబడ్డాడు. ఇవన్నీ ప్రాంతాల్లో అనేకుల కొరకు జీవించగలిగా ఉన్నాడు. పౌలు శరీరం మీద ఉన్నటువంటి ఈ మత్సల కంటే, బహిరంగ కనిపించిన ముద్రల కంటే కూడా తన అంతరంగం ఉన్నటువంటి గాయాలు చాలా గొప్పవి. మరి రోజు ఆ గాయాలు మనం కూడా కలిగి ఉండాలనేది నేను వాక్యం చెప్తున్నమాట. అందుకే ఈ మాట నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరం ముందు ధరించున్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టొద్దు. ఆయన బాహ్యంగా ఉన్నటువంటి శ్రమల గాయాల కంటే హృదయం ఉన్న గాయాలు ఎక్కువ. చూడండి, చివరికి మాట, అతడు ఇంచుమించుగా 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. ఈ మిషనరీ ప్రయాణాల్లో అతడు ఎదుర్కొన్నటువంటి సాతాను శక్తులు, శిలువ శత్రువుల నుండి వచ్చినటువంటి శ్రమలు, కపట సహోదరులు వచ్చినటువంటి కీడులు, ఏమండి నూతనంగా ప్రభువుని అంగీకరించిన వారి విషయమైన చింత, సంఘముల కాపుదలను కూర్చున్నటువంటి చింత అతనికి నిజమైన గాయాలుగా ఉన్నాయి. తృష్ణ కలిగి ఉన్నాడు చనిపోయే వరకు కూడా. ఏమంటా నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మిషనరీ ప్రయాణంలో ఎదుర్కొన్న సాతాను శక్తులు, శిలువ శత్రువును వచ్చిన శ్రమలు, మూడవది ఏంటంటే కపట సహోదరులు వచ్చినటువంటి కీడు, సంఘముల యొక్క కాపుదలు కూర్చున్న చింత, నూతన విశ్వాసులు నిలబడాలి ప్రభువులు అనేటువంటి ఒక నిశ్చయత, ఇవన్నీ కూడా పౌలుకి నిజమైన గాయాలుగా ఉన్నాయి. మరి ఈరోజు అలాంటి తృష్ణ మనలో ఎంతమందికి ఉంది? ప్రభు కొరకు ఒక చిన్నపాటి మాట పడలేనటువంటి స్థితిలో ఉన్నాం ఈరోజు మనం. క్రీస్తు కొరకు ఒక చిన్నపాటి ఆ నిందను భరించడానికి సిద్ధంగా లేదు నేటి క్రైస్తవ సంఘం. ఏమని గమనించాలి. నేను అంటాను, ఈరోజు దేవుని వాక్యం నిన్ను నన్ను సూటుగా గద్దిస్తున్న మాట ఏంటనంటే, ఈరోజు పౌలు నువ్వు నిజ విశ్వాసిగా, క్రైస్తవుడిగా
నీ శరీరం మీద యేసుక్రీస్తుని యొక్క కల్వరి ముద్రలు కనబడుతూ ఉన్నాయా లేదా పరిశీలించుకోవాలి. ఆ ముద్రలు మన జీవితంలో మన శరీరం ఉండటం వల్ల మనకు వచ్చే నష్టం లేదండి. పౌలు భక్తుడు నష్టపోలేదు, కష్టపడ్డాడు. కానీ జాగ్రత్త గమనించింది మాట, పౌలు భక్తుడు కష్టపడ్డాడు కానీ నష్టపోలేదు. ఈ ముద్రలు ఆయన శరీరం మీద ఉండడం వల్ల, ఆయన అంతరంగంలో ఆ గాయాలు రేగుతూ ఉండడం వల్ల దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి విలువైనటువంటి ఆభరణాలు, ఏమండి, ఘనత ఇచ్చాడు, ప్రతిష్ఠత ఇచ్చాడు, ఏమండి, ఉన్నతమైన హతసాక్షిగా ఆయన ప్రభు కొరకు. ఈరోజు పౌలు జీవితం గురించి అనేక విషయాలు మనం నేర్చుకోగలుగుతున్నామంటే ఈ గొప్పతనం అనేది ఆయన ఊరికే కూర్చుండడం వల్ల వచ్చింది కాదు. కేవలము క్రీస్తు కొరకు ఆయన అనుభవించిన శ్రమ, ఆయన అనుభవించిన బాధ, ఆయన అనుభవించినటువంటి అనేకమైనటువంటి హింసలు, ఇవన్నీ కూడా పౌలుకు ఒక ఉన్నతమైన స్థానం తెచ్చిపెట్టాయి. మరి ఈరోజు ఆ ముద్రలు మన శరీరమందు ఉండడానికి ఇష్టపడుతున్నామా లేదా? ఏమండి, క్రీస్తుకున్న ఆభరణాలు నేను మళ్ళా జ్ఞాపకం చేస్తాను. ముళ్ళ కిరీటము, రెల్లు, ఓదారంగు వస్త్రము, కొరడ దెబ్బలు, ఇవన్నీ కూడా ప్రజలు ఆయనను ప్రేమించి ఇచ్చినటువంటి ఆభరణాలు. మరి ఈరోజు ఆ ఆభరణాలు మనము కూడా ధరించాల్సిన అవసరం ఉంది. అవమానాలు, నిందలు, దూషణ, వీటన్నిటి కూడా సిద్ధంగా ఉంటేనే ఆయన నిన్ను హెచ్చిస్తాడు, గణపరుస్తాడు. కనుక కల్వరిలో ఆయన మన కొరకు చేసినటువంటి ఆ త్యాగాన్ని మర్చిపోవద్దు, స్మరిస్తూ అనేకులకు ప్రకటిస్తూ ముందు కొనసాగుతాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తల వంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మీకు వందనాలు, సర్వాధిపతి సర్వశక్తిమంతుడ వందనాలు. తిరిగి నాయన ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో 3వ మాసము చివరి ఈ పరిశుద్ధ దినం మమ్మల్ని ప్రేమించి నాయన మా కొరకు మీరు అనుగ్రహించినటువంటి ఈ సమయం కొరకు వందనాలు. నిజమే, పౌలు జీవితంలో నాయన నా శరీరమందు క్రీస్తు ముద్రలు ఉన్నాయి, నన్ను ఎవడు కూడా శ్రమ పెట్టవద్దని చెప్పి వేడుకుంటాడు. ఆయన చేసిన సువార్త పరిచర్యలు ఎదురైనటువంటి అనేక హింసలు, నిందలు, బాధలు, వాటి గుర్తుగా నా తండ్రి వారిని ఆయనను ఒక ప్రతిష్టగా మీరు ఉంచారు, ఘనత ఇచ్చారు, ఆభరణాలు ఇచ్చారు. నీకు స్తోత్రాలు. విలువైన ఆభరణాలు పొందుకొని నీ కొరకు హతసాక్షిగా మారాడు. నాయన వెలుగు ద్వారా నువ్వు పట్టబడి నాటి నుండి హతసాక్షిగా మారే వరకు ఏనాడు కూడా తనను తాను హెచ్చించుకోలేదు. అన్ని విషయాల్లో తగ్గించుకొని నీ కొరకు ఒక సాధనంగా వాడబడ్డాడు. ఆయన జీవితంలో ఉన్న అనేక విషయాలు ఈరోజు మేము ధ్యానించిన కృపనిచ్చావు. మేము కూడా ఆ ముద్రలు కలిగి ఆ గాయములు మా హృదయాలలో నింపుకొని అవి రేగుతూ ఉండడం వల్ల వాటి ద్వారా వచ్చే మంట ద్వారా అనేకులను వెలిగించడానికి నీ సహాయం మనకు నడిపించమని చేరవచ్చిన నీ సంఘం అంతటిని కూడా దీవించండి. విత్తబడిన మాటలు అందరి హృదయాల్లో పదిలపరచండి నూరంతలుగా. తదుపరి ఆరాధన క్రమంలో కూడా మీరు మాతో ఉండండి. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. ఈ సమయంలో డాక్టర్ సౌజన్య గారు ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. మన కానుకలు సమర్పిద్దాం. నీవే నాకు తండ్రివని, నీవే నా
దేవుని నామములో కూడి వచ్చిన అందరికీ వందనాలు. పాస్టర్ గారికి, అదేవిధంగా మన మధ్యలో రామిరెడ్డి గారు ఉన్నారు, తనకు మరి సంఘ విశ్వాసులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రశస్త నామములో వందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మరి చక్కనైనటువంటి అంశం కల్వరి ముద్రలు. మరి యేసు ప్రభు వారు ఏ విధంగా మరి తను కల్వరిలో మరి తన అమూల్యమైన ప్రాణాన్ని త్యాగం చేశారో దానికి అపోజిట్ పౌలు చెప్తూ ఉన్నాడు, నేను ఆ ముద్రలను నా శరీరమందు ధరించుకున్నాను. చూడు ఎంత గర్వంగా చెప్పుకున్నాడు, ఆ ముద్రలు నాలో ఉన్నాయి అనేసి చూపిస్తూ ఉన్నాడు కూడా. మరి యేసుప్రభు వారు ఇక్కడ పాస్టర్ గారు 3 విషయాలు చెప్పారు. మరి ప్రతిష్ట, ఘనత, అదేవిధంగా ఆభరణాలు. ఆభరణాలు అంటే తెలుసు కదా, యేసుక్రీస్తు ఆభరణాలు ఏంటి? అక్కడ ముళ్ళ కిరీటం, కొరడా దెబ్బలు, అవే తన తాలూకు ఆభరణాలు. ఇక్కడ అపోజిట్ పౌలు అన్నాడు, నేను ఎలాంటి ఆభరణాలు ధరించానో, అవమానం, చేత్కారాలు, నిందలు, ఇవన్నీ నేను ఉన్నాను, శ్రమ పడ్డాను. అపోజిట్ పౌలు ఎప్పుడు అంటాడు, శ్రమలో నాకు ఆనందం ఉంది. ఎందుకంటే నేను గర్వంగా చెప్తాను, యేసుప్రభు ఆ యొక్క ముద్రలు నా శరీరంలో ధరించుకున్నాను కాబట్టే నాకు ఎవరు కూడా ఏమీ చేయలేరు అనేసి పాస్టర్ గారు ఒక ప్రశ్న. ఈరోజు మన సంఘం అలాంటి ముద్రలను కలిగి ఉన్నామా లేదా? ఆ యొక్క శ్రమల్లో మనం కూడా పాలు పంచుకుంటున్నామా లేదని పాస్టర్ గారు చాలా చెప్తూ, మరి అపోజిట్ పౌలు చాలా దగ్గర మరి అవమానాలు, ఫిలిప్ అయితేనేమి కొన్ని ప్రాంతాలు చెప్పాడు, లుస్త్రా, అదేవిధంగా చివరికి ఆసియా, మన కంట్రీ ఆసియా, మన దీంట్లో కాంటినెంట్ ఆసియాలో కూడా పౌలు అనేక అవమానాలు పొందాడు, అనేక బాధలు, హింసలు అనేకంగా పొందినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ శిలువ ధ్యానాల్లో మనం ఉన్నాం. మరి ఈ ధ్యానాలకు సంధ్య సరిపడేటట్టుగా మరి అపోజిట్ పౌలు కూడా ఏ విధంగా ఆ యొక్క ముద్రలు ధరించాడో అలాంటి ముద్రలు మీరు కూడా ధరించండి ఇప్పటికైనా అనేసి పాస్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. పాస్టర్ గారు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మిగతా ప్రకటనలు ఈ విధంగా ఉన్నాయి. మరి ముందుగా మన సెక్రటరీ గారు సాక్ష్యం చెప్పారు, సతీష్ బెహ్రా గారు. నిజంగా తన తాలూకా ఆ రాత్రి ఆ యొక్క పెయిన్ నుంచి ఏ విధంగా రిలీఫ్ మరి దేవుడు ఇచ్చాడు. తన తాలూకా జర్నీలో కూడా వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు అవన్నీ కూడా తన మాట అన్నారు, సాక్ష్యం చెప్పకపోతే ఏమైపోతానో. నిజమే, మనకి అన్ని ఎన్నో మేలు దేవుడు చేస్తూ ఉన్నాడు, కానీ సాక్ష్యాలు మాత్రం చెప్పడానికి మరి మనం అనుకుంటాం చిన్నదే కదా ఎందుకు చెప్పాలి అని మనలో మనమే అనుకుంటాం, కానీ అది కాదు. మేలు చేశాడు. ఈ స్థితిలో ఇక్కడ కూర్చున్నావంటే దేవుని తాలూకా కృప మరి ఉంది కాబట్టి ఇటు స్థితి వచ్చాడు కాబట్టి మరి సతీష్ బెహ్రా గారి గురించి, తన ఫ్యామిలీ గురించి మేము అర్థమైన ప్రార్థనలో గుర్తు చేసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా మరి ఇటీవల మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని మరి కలచివేస్తున్న మరొక అంశం ఏంటిది పాస్టర్? ప్రవీణ్ పగడాల. నిజంగా ఎక్కడ చూసినా అదే ప్రవీణ్ పగడాగాలు. ఆయన చూడండి, ఆ రాత్రి ఇప్పుడు కూడా మనకి అవి చూపిస్తూ ఉంటాడు. ఇంకా క్లియర్గా తెలియదు ఏ విధంగా ఆయన చనిపోయారో. ముఖం మీద మాత్రం చాలా గాయాలు ఉన్నాయి. ఆ బండి మీద రాత్రి వస్తూ ఉన్నారు. ఆ రాత్రి ఎవరు చేశారో తెలీదు. హెడ్లైట్ లేదు, హెడ్లైట్ కొట్టేశారు ముందు. హెడ్లైట్ కొట్టేసిన తర్వాత ఆ టోల్ ప్లాజా దగ్గర మరి ఆ విధంగా ఎంతమంది ఉన్నారో తెలియదు. ఇంకా మెడికల్ రిపోర్ట్ అంటే రావాలి, మెడికల్ రిపోర్ట్ ఇంకా రాలేదు. మరి ఆయన ఆ యొక్క మరి అంతిమయాత్ర జనాలు మనం చూసే ఉంటాం, చాలా సంఖ్య, హెచ్చు సంఖ్యలో. నిజంగా చాలా బాధ అనిపించింది. తన భార్య, తన కుమార్తెలు వచ్చి మాట్లాడుతూ ఉంటే చాలా ఎందుకు ఇంత కష్టాలు సేవకులకి అనిపిస్తూ ఉంది. ఏదైనా మనం ప్రార్థన చేద్దాం, ఆ మెడికల్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది బయటికి రావాలి. ఎవరైతే దోషులై ఉన్నారో ఆ దోషులకు మరి సరైన గుణపాఠం కావాలని మన వ్యక్తిగత ప్రార్థనలో గుర్తు చేసుకొని ఇలాంటి మరొకసారి జరగకుండా మరి జరగాలి. మరి మన ఆంధ్ర రాష్ట్రం మరి సీఎం గారు కూడా దీని విషయం స్పందించారు, మరి హామీ కూడా ఇచ్చారు, అవి ట్రేస్ చేద్దామని. సో మనం కూడా మరి ప్రవీణ్ పగడాలు నేను అనుకుంటున్నాను, ఈరోజు అది అయిన తర్వాత మొదటి చర్చ ఆరాధన ఉంటుంది. ఈరోజు మనకే ఇక్కడ ఇలా ఉంది, అక్కడ వాళ్ళ ఆరాధన కూర్చుంటారు కదా వాళ్ళందరూ, వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. తన భార్య పాశ్రమ గారు, కుమార్తెలు, వాళ్ళ పరిస్థితి ఏంటి, విశ్వాసుల పరిస్థితి ఏంటి. ఆదివారం ఈరోజు, అరే గత ఆదివారం మాతో ఉన్నారే, ఈ ఆదివారం ఆయన లేరు. లేకపోవడం కంటే ఇంకొక బాధాకరం ఏంటంటే కావాలని చేసినటువంటిది. నిజంగా తన గురించి, తన యొక్క విడిచిపెట్టిన సంఘాల గురించి అనుదిన ప్రాంతాల్లో గుర్తు చేసుకోండి. ఈరోజు సాయంత్రం దీనికి అనుగుణంగా శ్రీకాకుళం జిల్లా స్థాయిలో ఒక ర్యాలీ పెట్టారు. సాయంత్రం 5 గంటలకు వాళ్ళందరూ కూడా
క్రైస్తవ సంఘాలన్నీ కూడా మరి వెళ్ళి మౌనంగా వెళ్తూ మరి జస్టిస్ చేయమని కోరుతూ ఆ యొక్క శ్రీకాకుళంలో ర్యాలీ ఉంటుంది. మనకు కూడా మరి ఫోన్ ద్వారా తెలియజేశారు. మరి తన గురించి ఆ ర్యాలీ గురించి ప్రార్థనలో గుర్తు చేసుకుందాం, ఇంకెక్కడ ఇలా జరగకుండా. అదేవిధంగా మరి పాస్టర్ రమేష్ గారు, మరి మనకు తెలుసు కదా, చాలా చిరపరిచితులు, మన దగ్గర ఉంటున్న ప్రాంతమే. తను కూడా చాలా దీన స్థితిలో ఉన్నారు. అది ఎవరికో కానీ అలాంటిది రాదట, ఒక వైరస్ అది. ఆ వైరస్ ఏంటంటే నరాల మీద దాడి చేస్తుందట. ఆ నెర్వస్ అన్ని స్తబ్దం చేసేస్తుంది ఆ వైరస్. ఆ వైరస్ అతని మీద స్తబ్దం చేయటం, చాలా క్రిటికల్ కండిషన్గా ఉంటూ మరి శ్రీకాకుళంలో హాస్పిటల్లో, మరి మనకందరికి తెలుసు, మన సంఘానికి వస్తూ ఉంటారు. శ్రీకాకుళం హాస్పిటల్లో మొన్నటి వరకు ఉన్నారు. ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి వాళ్ళు సొంత ఊరు వెళ్ళడం జరిగింది, విజయవాడ. అక్కడ చెప్పారు మరి అంటే అది ఫిజియోథెరపీ చేయాలి, చాలా కష్టం అంటూ ఉన్నారు. తన గురించి ప్రార్థన చేసుకోండి, చేయండి. 2 విషయాలు చెప్పాను, పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి, అదేవిధంగా పాస్టర్ రమేష్ గారి గురించి. తనకి చాలామంది ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు, మన సంఘం కూడా చేస్తూ ఉన్నాము. మరి ఇంకెవరైనా ఉంటే చెప్పండి. మరి అమ్మగారి గురించి మనందరికీ తెలుసు, వాళ్ళు కూడా ఏమీ లేని స్థితి. మరి ఇలాంటి స్థితిలో మనమే అలాంటి వారికి ఆదుకోవాలి. కాబట్టి మనం క్రైస్తవులుగా ఎవరికి ఏది జరిగినా కూడా మనం ఉన్నాం, మన సంఘం అనే ముందుకు స్పందన రావాలి. అలా వస్తే వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. కాబట్టి ఆ విషయాల గురించి ప్రార్థన చేసి స్పందించాలని కోరుతూ ఉన్నాము. మరి ఈరోజు సాయంత్రం శిలువ ధ్యానాలు ఉండదు, రేపు సాయంత్రం మరలా 6:30కు సమయానికి కలుద్దాం. థ్యాంక్ యూ. సంఘ అధ్యక్షులు వారు ప్రకటించినట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుని సేవకుల కుటుంబాల్లో ఇలాంటి సంఘటనలు జరగడం అనేది చాలా విచారకరం. మరి ఈరోజు శ్రీకాకుళం జిల్లా అంతటా కాకుండా మరి రాష్ట్రంలో పలు చోట్ల శాంతి ర్యాలీ అనేది నిర్వహించబడతా ఉంది. దేవుని చిత్తమైతే అవకాశం ఉన్నవాళ్ళు ఆ ర్యాలీలో పాల్గొవచ్చని నాయకులు తెలియజేశారు. వారి గురించి ప్రార్థన చేయండి. ఇంకా రానున్న దినాల్లో మరి క్రైస్తవ సమాజానికి ఎలాంటి హానికరమైనటువంటి పరిస్థితి తలెత్తకుండా అధికారులుగా ఉన్నవారు తగు న్యాయం వచ్చే రీతిగా మనం కూడా ప్రార్థన చేద్దాం. అందరం కూడా లేచి నిలబడదాం. నిలబడి ముందుగా మరి ప్రవీణ్ పగడాల గారి గురించి ఒక 2 నిమిషాలు మనం మౌనం పాటించిన తర్వాత హేమలత లారెన్స్ గారు మనలను ముగింపు ప్రార్థన నడిపిస్తారు. అందరం కూడా ఒక 2 నిమిషాలు దేవుని సేవకులు మరి క్రైస్తవ పోరాట యోధుడు ప్రవీణ్ పగడాల గారు అనుమానాస్పద మృతి మరి క్రైస్తవ లోకం అంతటినీ ఈరోజు కలచివేసింది. వారు ప్రభుతో ఉన్నారని మనం విశ్వసిద్దాం. ఆయన ఆత్మ ప్రభు సన్నిధిలో సంతోషిస్తుందని మనము నమ్ముదాం. అయితే ఆయన విడిచి వెళ్ళిన కుటుంబము మరి దైవజనరాళ్ళు, కుమార్తెలు, సహోదరి సహోదరులు, ప్రాముఖ్యంగా సంఘము ఆదరించబడలాగున 2 నిమిషాలు మౌనం వహించి ప్రార్థన చేసిన తర్వాత మనం ముగింపు ప్రార్థనకు వెళ్దాం. హేమలత లారెన్స్ గారు ముగింపు ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. హేమలత లారెన్స్ గారు మనను ముగింపు ప్రార్థన నడిపిస్తారు. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు ప్రభా, నీకే వందనాలు తండ్రి, వందనాలు గొప్ప దేవా, నీకు వందనాలు తండ్రి. నైనా పరిశుద్ధాత్మ దేవా నీకే లెక్కలేని స్థుతులు 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 తండ్రి. నైనా నీకే స్తోత్రం దేవా, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా నీ పరిశుద్ధ దినం తండ్రి, నైనా నీ పునరుద్ధాన దినంలో తండ్రి. నైనా ఇలా నైనా మేమందరం కూడి నిన్ను స్తుతించే భాగ్యం తండ్రి. నైనా
నిన్ను ఆరాధించుకునే భాగ్యము తండ్రి, నిన్ను మహిమపరుచుకునే భాగ్యము నాయన. ఈ ధన్యత నాయన మాకు ఇచ్చినటువంటి ప్రభానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇద్దరు కానీ ముగ్గురు కానీ నా నామం పేట ఎవరు ప్రార్థన చేస్తారో, ఎవరు మొరపెట్టుకుంటారో, ఎవరు గోజాడుకుంటారో నాయన, వాళ్ళ మధ్యన నేను ఉంటానని సెలవిచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవ, నీవు ఉన్నావని నమ్ముచూ నేను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు. దగల రక్షకుడు నాయన, ఇక్కడ చేరినటువంటి ప్రభా ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించావు తండ్రి. నీకు వందనాలు తండ్రి, వందనాలు. నీ దీన సేవకుడి కుటుంబాన్ని బట్టి నాయన నీకు వందనాలు తండ్రి. దయగల రక్షకుడు నాయన ప్రభునైనా నాయన, నీవు పొందిన దెబ్బల చేత నాయన తండ్రి మాకు నెమ్మదిని కలుగజేసావు తండ్రి. నీకు వందనాలు. నీవు పొందిన దెబ్బల చేత నాయన తండ్రి నాయన మాకు శాంతిని నువ్వు అనుగ్రహించావు తండ్రి. నీకు వందనాలు. మా కొరకే నాయన తండ్రి నాయన నీ కలవరి సిలువలో తండ్రి నాయన నీవు పొందిన శ్రమలు దేవా తండ్రి నాయన, నీవు పొందిన 4 ఆభరణాలు బట్టి నాయన మా కొరకే నాయన మేమిచ్చినటువంటి ఆభరణములు తండ్రి నీవు తృప్తిగా నాయన తండ్రి నాయన సంతోషముగా తండ్రి మా కొరకు అర్పించినటువంటి నాయన ఆ అర్పణ బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ యొక్క శ్రమ ఆభరణాలు తండ్రి నాయన మేము కూడా పొందుకొనగలిగితే తండ్రి నాయన ప్రభునైనా దయగల రక్షకుడు నాయన తండ్రి నాయన మా హృదయంలో నాయన నీ శ్రమ అనే మేము నాయన మా యొక్క ఆభరణములు మేము పొందుకొనగల భాగ్యమును తండ్రి నాయన మాకు అనుగ్రహించమని ప్రభా నీ సన్నిధులు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు. మా జీవితంలో శ్రమ లేకపోతే నాయన ప్రభునైనా మేము సువర్ణముగా మారగల శక్తిని తండ్రి నాయన మేము మారలేము తండ్రి. నీకు వందనాలు. చిన్న ముళ్ళును తండ్రి నాయన మమ్మల్ని నువ్వు పెట్టుగలగలకు నాయన ప్రభునైనా నీ కృప చూపించమని ప్రభా నీ సన్నిధులు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా జీవితంలో తండ్రి నాయన ఆ ముళ్ళు లేకపోతే నాయన తండ్రి నీ నామములో నేను బ్రతకలేను తండ్రి. నీకు వందనాలు. నీ శ్రమ అనే నాయన తండ్రి నాయన మా హృదయంలో లేకపోతే తండ్రి నాయన ఇలా మేము నిలవబడలేము తండ్రి. నీకు వందనాలు. నీ ఉగ్రత శ్రమలలో నుంచి తండ్రి నాయన మేము కూడా దేవా తండ్రి నాయన మేము పొందుకునే అనుభవములు దేవా తండ్రి నాయన మేము కూడా నాయన తండ్రి ధరించగల మనస్సులు నాయన తండ్రి మాకు అనుగ్రహించమని ప్రభా నీ సన్నిధులు నేను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు. దయగల రక్షకుడు నాయన పరవన్ అని నాయన పగడాల గారిని బట్టి నాయన ఆ కుటుంబాన్ని బట్టి నాయన నీ సన్నిధులు మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఈ 4 దినముల నుంచి నాయన తండ్రి మా హృదయంలో తండ్రి నాయన తండ్రి ఆందోళన నుంచి తండ్రి నాయన మా హృదయంలో కలిగినటువంటి నాయన ఆ ఆవేదన బట్టి ప్రభా నాయన నీ సన్నిధిలో నాయన మేము ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నీకు వందనాలు. ఆ బిడ్డ యొక్క ఆత్మను దేవనైనా నీ సన్నిధిలో తండ్రి నాయన ఎవరైతే దేవా తండ్రి నాయన ఆ బిడ్డకి నాయన దుర్భరముగా నాయన తండ్రి ఎవరైతే నైనా తండ్రి ఆ బిడ్డకి నాయన క్షీణించి ఉన్నారో తండ్రి నాయన ఆ బిడ్డలు మరలా నాయన తండ్రి నాయన నీ రక్షణలోకి నడిపించగల బిడ్డలుగా మార్చగల శక్తి మంత్రులు తండ్రి. నీకు వందనాలు. దయగల రక్షకుడు నాయన విడవబడినటువంటి భార్యని బట్టి నాయన ఆ కుటుంబాన్ని బట్టి నాయన మరి ముఖ్యంగా ఆ సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసిని బట్టి నాయన ఆ బిడ్డ అడాప్ట్ చేసుకున్నటువంటి ఆ యొక్క బిడ్డలు బట్టి నాయన తండ్రి ఆ బిడ్డ గర్భ ఫలాన్ని బట్టి ప్రభునైనా నైనా తండ్రి ప్రభునైనా నీవు దీవించుచున్న దేవుడు తండ్రి ఆదరించే దేవుడు తండ్రి నైనా నీ రక్షణ కలిగజేసినటువంటి ప్రభా నీకే వందనాలు తండ్రి. నీకే వందనాలయ్యా. దయగల రక్షకుడునైనా రమేష్ గారు అయ్య గారి బట్టి నైనా నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నామయ్యా. బిడ్డలనైనా తండ్రినైనా మీరు ముట్టండి అయ్యా, మీరు లేవనెత్తండి అయ్యా. నీ బిడ్డల్ని దేవా తండ్రి నీవు విడిచిపెట్టే వాడువు కావు తండ్రి నైనా తండ్రి ఆ బిడ్డని మీరు దర్శించండి అయ్యా. నీ గాయపడిన హస్తముతోనైనా ఆ బిడ్డ గాయాలు మార్చండి తండ్రి నైనా. నీ గాయపడిన హస్తముతోనైనా ఆ బిడ్డని మీరు లేవనెత్తండి అయ్యా. నీ శ్రమ ద్వారా తండ్రి ఆ బిడ్డని రక్షణ కలుగజేయాలయ్యా. నీ శ్రమ ద్వారా తండ్రి ఆ బిడ్డని నిలవ పెట్టమని ప్రభా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నామయ్యా. దయగల రక్షకుడు నాయనా తండ్రి శ్రీకాకుళంలో జరిగిపోయినటువంటి ఆ యొక్క మౌన పోరాటాన్ని బట్టి నీ నామములో మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. నైనా మా యొక్క క్రైస్తవ సమాజాన్ని తండ్రి నైనా నీ రక్షణ మాకు దయచేయండి నైనా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవ నైనా నీ రాకడలైనా బహుగరంగా నైనా మేము
శ్రమలో జీవిస్తూ ఉన్నాము తండ్రి నాయన. భయంకరమైన ఉగ్రతల నుంచి నైనా మమ్మల్ని తప్పించండి అయ్యా. భయంకరమైన ఉగ్రతల నుంచి నైనా మమ్మల్ని కాపాడండి తండ్రి నాయన. రాబోయే దినాల్లో తండ్రి నాయన ఇంకా భయంకరముగా తండ్రి నాయన మేము బ్రతకగలుగుకునైనా నీ శ్రమల్లోనైనా మేము ధ్యానించుకునే అనుభవాలు తండ్రి నాయన. మాకు రక్షణ మార్గంలో మేము నడవగల భాగ్యమును తండ్రి నాయన. మేము ధైర్యం కలిగి తండ్రి నాయన నైనా మేము నడిచే భాగ్యమును నాయన మాకు దయచేయమని ప్రభా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. మా భారతదేశాన్ని నాయకులు తండ్రి నాయన ఆ కుటుంబం కొరకు నాయన సరైన తీర్పును నాయన తీర్చగల మనసులు వాళ్ళకి అనుగ్రహించమని ప్రభా నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. మాకు రక్షణ కలుగు చేయండి అయ్యా. మాకు రక్షణ ధరించండి తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మా చిన్న సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోతండి. మా చిన్న సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా సంఘ పెద్దల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ బట్టినైనా నీ నామమును మేము ప్రార్థిస్తున్నామయ్యా. ఏ కుటుంబంలో ఏ అవసరతలు ఉన్నాయో, ఏ కుటుంబంలో ఏ అక్కర్లు ఉన్నాయో, ఏ కుటుంబంలో ఏ శ్రమలతో పడి ఉన్నారో తండ్రినైనా నీ ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. మా గ్రామ ప్రజలను బట్టి నీ సన్నిధిని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. నైనా నశించపోవచ్చున్న ఆత్మల కొరకు నాయన తండ్రి నీ రక్షణలో నడిపించగల ప్రార్థన మేము ప్రార్థించగల వారుగా తండ్రినైనా మా సంఘాన్ని నైనా మేము ప్రార్థించే బిడ్డలుగా తండ్రినైనా ఎత్తబడే గుంపులనైనా మేము ఎత్తబడే అనుభవాలు తండ్రినైనా దయగల రక్షకుడైనా తండ్రి మా హృదయమైన దివిచేయనైనా ప్రభునైనా నీ పిలుపు మేరకు మేము ధరించే అనుభవాలు తండ్రినైనా నా జీవితంలో నీవు అనుగ్రహించమని ప్రభా నీ సన్నిధులు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ రాకడ పర్యాంతము వరకు తండ్రినైనా నీ రాకడలోనైనా తండ్రి నీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ లోకంలో నైనా మేము జీవించినంత కాలము తండ్రి నైనా నీ శ్రమంలో నైనా మేము బ్రతికినంత కాలము తండ్రి నైనా నీ రక్షణ నా దేవా మాకు కలిగి చేయండి అయ్యా. నీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు పరిశుద్ధాత్మ దేవుడా. మరొకసారి నైనా తండ్రి నైనా పగడాల ప్రవీణ్ కుటుంబం కొరకు నైనా రమేష్ గారి బట్టి నీ సన్నిధులనైనా నీ పాదముల దగ్గర నేను పెట్టుకున్నానయ్యా. నీకు వందనాలు. నీ చేతులకి నైనా నేను అప్పు చెప్పుకున్నాను తండ్రి. నీకు వందనాలు. వారికి ఆదరణ కలుగ చేసినటువంటి తండ్రి నీకు వందనాలు. వారికి రక్షణ కలుగ చేసినటువంటి దేవా నీకు వందనాలు. వాదార్పు దయచేసినటువంటి ప్రభువా నీకు వందనాలు. నీవు లేవనెత్తినటువంటి తండ్రి నీకు వందనాలు. నీవు లేవనెత్తినటువంటి ప్రభువా నీకు వందనాలు. వందనాలు 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 తండ్రి వందనాలు. నీ బిడ్డ తండ్రి నీకు వందనాలయ్యా. ఆ బిడ్డ యొక్క ఆత్మలనైనా నీ పాదముల దగ్గర ఉన్నదని నమ్ముచునైనా తండ్రి నైనా మేము స్థుతిస్తూ ఉన్నాము తండ్రి. నైనా మేము స్థుతిస్తున్నామయ్యా. నైనా మేము గర్వించుతూ ఉన్నాము దేవా నీకు వందనాలు. అలాంటి జీవితంలోనైనా మేము కూడా జీవించగల అనుభవాలు తండ్రి నైనా ద్రాతత్వము కలిగిన అయినా మేము కూడా ముందడుగు వేయగల అనుభవములనైనా మా జీవితంలో మీరు అనుగ్రహించమని ప్రభా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ దిన ఆశీర్వాదాలన్నీ ప్రభనైనా మాపై మా బిడ్డలపై కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామములైన బ్రతమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనను తెక దుష్టు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరమును నీవైనవి మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల చేరి వచ్చిన మనకు మన కుటుంబాలకు సంఘానికి సకల పరిశుద్ధులకు తోడయండి. మరి సాయంకాలం ఆయా ప్రాంతం జరగబోతున్నటువంటి శాంతి ర్యాలీలో ప్రభునామాన్ని కనపరుచులాగా నడిపిస్తూ మరి ప్రవీణ్ పగడాల గారు విడిచిన కుటుంబానికి ఆదరణ ఇచ్చి ఓదార్పునిచ్చి అనారోగ్యంతో ఉన్నటువంటి రమేష్ గారికి స్వస్థతను గ్రహించి విశ్వాసులందరినీ నిరీక్షణతో నింపును గాక. ఆమేన్.